शिवाय गुरवे नमः। 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 సరే, ఇక్కడ ఒక చిన్న కథలాగా చెప్పారు. ఒక శ్రేష్ఠి ఉండేవాట. అతనికి చాలా డబ్బు బానే ఉంది. అయినా సరే ఇంకా డబ్బు కొరతుందని ఏడ్చేవాట ఈయన దగ్గరకు వచ్చి. ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళి, ఇంకా మాకు డబ్బు కొరత చాలా ఉందయ్యా, కాస్త ఆదాయం పెరిగే మార్గాన్ని చూపమని అడుగుతూ ఉండేవాట. ఒక బికారి ఏమో, నా దగ్గర దుప్పటి చాలా చిన్నగా ఉంది, కాళ్ళకు వస్తే ఇలా లేదు, కాబట్టి నాకు బాధగా ఉంది అన్నట్ట. అప్పుడు ఆ మహాత్ముడు చెప్పాట, నీకు కనీసం ఆ దుప్పటైనా ఉంది, ఆ దుప్పటి లేని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు కదా, నువ్వు కాళ్ళు ముడుచుకుని పడుకుంటే ఏమిటైంది నీకు? అప్పుడు కాళ్ళు ముడుచుకుంటే రెండిటికి సరిపోతుంది కదా, ఏమిటి ప్రాబ్లం అని అడిగాడు. అప్పుడు వాడు అవును కదా స్వామి అని వాడు శ్రేష్ఠిని కూడా కోపడ్డట. ఏమయ్యా, అంతంత పెద్ద భవంతుంది నీకు, నౌకర్లు చాకర్లు అన్నీ ఉన్నాయి కదా, ఇంకా డబ్బు లేదని ఏడుస్తావే, నీకు లేనిదంటూ ఏముంది? ఆ ఇంకా డబ్బు అంటున్నావు, ఎందుకు ఆ మోహన్ నీకు? నీకు డబ్బు ఇంకా కావాలంటే నీవు నీ ఖర్చులు తగ్గించుకోవచ్చు కదా. ఈ బాహ్య ఆడంబరాలు, అభిమానాలు, గౌరవ మర్యాదల భ్రాంతి అని వాటిలో పడి మనస్సులో లోపల కుమిలిపోతూ అంతరాత్మను క్షోభ పెడుతున్నావు దేనికోసం? మోహము యొక్క ఈ మిథ్యాభూతమగు ఆవరణ అంటే ఈ బుద్ధితో కప్పివేయబడింది, దాన్ని తొలగించుకో. ఇప్పటికే నీ వద్ద కొన్ని కోట్ల సంపద ఉన్నది, నీ ఆదాయం కూడా లక్షల్లో ఉంది, నీవు దుఃఖించుటకు ఏమిటి కారణం అని అతన్ని కోపడ్డాడు. ఈనాడు జనులలో కానవచ్చే తీరు తెన్నులు అదే. అంటే ఎంతున్నా సరే వాడి ఆడంబరాలను తగ్గించుకోడు, వాడు ఏది తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడు, కానీ ఇంకా డబ్బు కావాలి. ఆ మోహం వాడికి ఎలా పోవాలి? వాడి బుద్ధి సక్రమంగా ఉంటేనే పోతుంది. వాడు తన బుద్ధిని తాను, అవును ఎందుకు నేను ఈ అనవసరం ఖర్చులు చేస్తున్నాను, ఇవి చేయకుండా ఉంటే అన్న ఒక్క చిన్న వివేకంతో కూడినది వచ్చినా సరే వాడు ఆ ఖర్చులు చేయడు. అంత ఉంచుకుని కూడా వాడికి ఇంకా ఏడుపే, ఇంకా కావాలి ఇంకా కావాలి. ఆడంబరాలు గొప్ప, నేను నలుగురిలో గొప్పగా ఉండాలి అన్న భ్రాంతి దేనికి అసలు? ఏమిటి గొప్పగా? దానికోసం అప్పులు, అసలు ఇక చెప్పక్కర్లేదు. రకరకాలుగా వాడు అవస్థలు పడుతూ ఉంటాడు. వాడికి ఇక తిండి నిద్ర ఏది అక్కర్లేదు, ఏది వంట పట్టదు. వాడికి ఎప్పుడు చూసినా ఏదో గోల ఉంటూనే ఉంటుంది కాబట్టి వాడు మనశ్శాంతిగా ఉండడు, ఇంట్లో వాళ్ళని ఉండదు. ఎందుకంటే ఆ డబ్బు మీద వ్యామోహం, ఇంకా ఏదో పొందాలన్న తపన, ఆడంబరాలు
వాడు అలా చేశాడు కాబట్టి నేను ఇలా చెయ్యాలి. వాడు చేశాడు, వాడితే నీకెందుకు? నీకు పరబ్రహ్మం తెలియబడ్డాడు. తెలియబడిన తర్వాత కూడా ఎందుకు నీకు ఇది? అంటే నిన్ను నీవు కంట్రోల్ చేసుకోలేనప్పుడు నీ బుద్ధిని సక్రమమైన మార్గంలో ఏమిటి నీకు జ్ఞానం తెలిసి పరమాత్మ తెలియబడి ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. ఎంతసేపు ఆ ఏడుపే. ఆయన అలా కోపడ్డారు మహాత్ములు. నిజంగా అలా కోపడే వాళ్ళు ఈ రోజుల్లో ఉంటే ఎవరన్నా వెళ్తారండి మహాత్ముల దగ్గరికి పాపం? ఆ శ్రేష్ఠకి బుద్ధి వస్తే అది వేరే విషయం, రాలేదనుకోండి మళ్ళీ వెళ్తాడా? ఆయన గురించి ఏదో చెప్తారు. అంటే మనుషులు జీవుడి యొక్క లక్షణాలు. అలా తిడితే ఊరుకుంటే ఆడంబరాలు వద్దంటే గురువుని మార్చేసుకుంటారు. ఆ బంధుత్వాల దగ్గరికి వెళ్ళరు. ఇలా ఏదైనా చేస్తారు. ఎందుకంటే వాడి బుద్ధి వాడి అధీనంలో ఉంది కాబట్టి. వాడి అంటే ఇప్పుడు ఇక్కడ జీవుడి తీరు ఎలా అంటే వాడు అనుకున్న దాన్ని వాడు కరెక్ట్ అనాలి. గురువు అయినా సరే, దేవుడైనా సరే, ఎవరైనా సరే. వాడి బుద్ధి ఎలా ఉన్నా వాడు అడిగింది ఇచ్చేయాలి. అప్పుడే గురువులు చాలా మంచివాళ్ళు. రే నువ్వు చేసే తప్పురా అని గనక కొంత కాఠిన్యం వహిస్తే, అయితే ఇక్కడ ఎవరికి నష్టం అనేది కూడా మీ అందరికి బాగా తెలిసిన విషయమే. వేరేగా చెప్పక్కర్లేదు. ఇవన్నీ అనుభవాలే మీకు. కాబట్టి అనుభవం లేని వాళ్ళు అంటే ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఆడంబరాలు, మోహం, తాను అది డబ్బున్న వాడిని అని నలుగురు అనుకోవాలి. అది పెద్ద మోహం. అది పెద్ద అసలు అగాధం. అది అందులోంచి ఎప్పటికీ నువ్వు బయటికి రాలేవు. నిన్ను నువ్వు అందులో కప్పెట్టేసుకుంటా అంటారు చూసారా? అలా ఉంటుంది. డబ్బు డబ్బు అంటే ఈ డబ్బు ఉందని వాడు ప్రతి వాళ్ళు అనుకోవాలి. దానికోసం ఆడంబరాలు, అప్పులు చేసేయటం. ఇక చెయ్యగలి అంటే ఈ మోహం కానివ్వండి, ఈ అగాధం ఎంతటికైనా తెగిస్తుంది. మంచి చెడులు అనేవి ఆలోచించదు అసలు. అందుకని ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ భయంకరమైన మోహంలోంచి బయటికి రావాలి. బయటికి వస్తే తప్ప వాడికి ఆనందం లభించదు. మరి ఆనందం పొందాలంటే ఎలా కుదురుతుంది? నువ్వు ఆనందం పొందాలి కదా. ఆనందం కోసమే కదా డబ్బు అడుగుతున్నావు. ఏం ఆనందం? అవతలి వాడు అబ్బా ఎంత డబ్బు మీకు, ఆహా ఎంత గ్రాండ్ గా ఉన్నారు మీరు, ఇలాంటివేవో కాస్ట్లీ బట్టలు, మెడలో నగలు, ఇదే. కాబట్టి ఆ శ్రేష్ఠిని ఆయన కోపడ్డాడు. సరే శ్రేష్ఠికి బుద్ధి వచ్చిందా లేదా అన్నది పక్కన పెట్టేయండి. దీనివల్ల మీరు సూక్ష్మాన్ని గ్రహించారా లేదా, మీ బుద్ధి సక్రమంగా ఉందా లేదా చూసుకోండి. ఆ వ్యామోహం మీలో ఉందా లేదా అనేది మీరు చూసుకోండి. ఇంకా ఇక్కడ ఇంకొక చిన్న కథ చెప్పాను. ఒక భక్తుడు
ఒక అతనికి ఒక బ్రహ్మచారి సన్యాసానండి ఎవరు ఆయనకు ఒక గడియారం ఇచ్చాట విలువైన గడియారం. అది వీళ్ళు ఎక్కడికో వెళ్తూ ఉన్నప్పుడు అది కాస్త పోయింది. ఇక వాడి బాధ చూడండి. యాత్రలో దేవుడు కనపడతాడు ఇంకా. గబగబా వెనక్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసుకున్నాడు, ఎక్కడా దొరకలేదు. ఇక వాడు దైవ చింతన మానేసి ఆ గడియారం చింతనే. చూసారా ఆ, ఏమిటి ఉపయోగం? నువ్వు యాత్రలు చేస్తున్నావు, ఇది పోయిందో ఇక్కడ ఖర్చు అక్కడ ఖర్చు ఈ ఖర్చు ఆ ఖర్చు అనుకుంటే ఇంకా నీకు యాత్రలు ఎందుకండి? అది ఆ బ్రహ్మచారి అలా సమయాన్నంతా అలా వృధా చేశాడు. తర్వాత అతనికి ఒక చిన్న ఉంగరం దొరికింది. అప్పుడు ఈ బాధను మర్చిపోయాడు. చూడండి, ఇంకో విలువైంది లభించగానే ఈ బాధ కొంత ఉపశమనం అంటే అతనికి అమ్మాయి అది పోతే పోయింది, కనీసం ఇదన్నా దొరికింది అనుకుంది. గడియారం కన్నా ఈ ఉంగరమే చాలా విలువైంది అన్న తర్వాత కాస్త తృప్తి. సంతోషంగా ఉన్నట్టు చూసారా. ఆహా. అయితే ఏమైంది, అతనికి కొన్ని రోజుల తర్వాత అది అసలు పిచ్చి ఉంగరము, ఒక 10 పైసలు కూడా చేయదని తెలిసింది. ఇక చూడండి. ఇహ అంటే జీవ లక్షణాన్ని చెప్తున్నారు. ఎంతసేపు ఇది అది అది అలా విషయాల్లోనే లంపటంలోనే పడి తిరుగుతుంది తప్ప అది చిన్న వస్తువా పెద్ద వస్తువా అనేది డిపెండ్స్. విలువైందా కాదా అన్నది డిపెండ్స్. ఆ మనిషి యొక్క తత్వం అనండి ఇది బట్టి జరుగుతుంది. కానీ వాడి ధ్యాస అంతా వాటి మీదే ఉంటుంది. నాది అనుకోగానే వాడికి ఎక్కడ లేని వ్యాకులత వస్తుంది. ఇక నానా గోలవాడు. అదే చెప్ ఎప్పుడైతే నాది అనుకున్నాడో ఆ క్షణమే మీకు దుఃఖం కలుగుతుంది. నాది నావి ఈ భావన, నిన్న చెప్పినట్టుగా దేహాభిమానం. నా పిల్లలు అనుకున్నప్పుడే మీకు వాళ్ళ గురించిన దిగులు, వాళ్ళకన్నా ఎక్కువ మీకే. అంటే ఉమ్. పడే వాళ్ళ గురించి మీకే అంటే సత్సంగం వాళ్ళని కాదు, మామూలుగా నా పిల్లలో వాళ్ళు అలా ఉండాలి, వీళ్ళు ఇలా ఉండాలి, నా మనవాళ్ళు అలా ఉండాలి, నా మనవరాళ్ళు ఇలా ఉండాలి, ఇలాంటి ఆలోచనలు నా అనుకున్నప్పుడు విపరీతమైన దుఃఖము, దానితో అనవసరమైన మాటలు, ఇక నానా గోలలు, ఇవన్నీ మీకు అనుభవమే. ఎందుకు అనుకోవటం మరి? ఎందుకు ఆ మోహం? నా అనుకున్నప్పుడే ఇవన్నీ కలుగుతాయి. అది సూదైనా సరే, ఓ పిన్నీస్ అయినా సరే. చాలా కాలం క్రితం అన్నమాట, వాళ్ళు ఎవరో ఏదో ఫంక్షన్ కి మా ఇంటికి వచ్చారు. ఆవిడ ఒక బొట్టు బిళ్ళలది, ఆ చిన్న ఇవి దొరుకుతాయి కదా, పెద్దది కూడా కాదు అసలు, చిన్న బొట్టు బిళ్ళల ఇది ఉంటుంది కదా స్ట్రిప్, అది ఆవిడ మర్చిపోయి ఎన్ని సార్లు గుర్తు చేసిందంటే ఫోన్లు చేసి. చిన్నది అది అసలు ప్యాకెట్, అది కనపడటానికే 4 రోజులు కదా. అంటే వాళ్ళ అది పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు ఆ రోజుల్లో. మహా అయితే రూ. 3 రూ. 2 మరి ఎంత ఉంటుందో ఆ రోజుల్లో. చిన్నది. అంటే వాళ్ళ ఇది ఎలా ఉంటుంది. మళ్ళీ పర్వాలేదు అంటుంది కానీ మళ్ళీ ఫోన్లు చేసినాడల్లా అదే. అంత చిన్నది, దాని గురించి అంత వ్యాకులత అవసరమా? పోనీ డబ్బు లేని వాళ్ళ, డబ్బున్న వాళ్ళే. ఇలాగా ఈ జీవుడు అనవసరమైన వాటి గురించి ఆ మనసులో వ్యాకులత పడుతుంటాడు. పిన్ని చెప్తా, అందుకనే ఇది పొట్టుబిళ్ళ గుర్తొచ్చు. అది ఎంత చిన్నదైనా సరే దాని గురించి అయ్యో ఇది నాది అని వాడు అనుకున్నాడా, ఇక గోల మొదలు. చిన్న చిన్న క్లిప్పులు కూడా ఒకసారి, సరే పాపం అంటే అలా ఆ ఆ పిల్ల అలాంటిదని మనం అనడానికి
కానీ ఒక్కొక్కసారి చిన్న క్లిప్ దగ్గర కూడా ఆ భావన ఎలా వచ్చేస్తుంది చూడు. అప్పుడు ఇంకొకడ ఎవరో పిల్లాడు ఉన్నాడు వాడు, ఈ క్లిప్ గోలు ఏమిటి నీకు, వదిలే, క్లిప్ పోతే ఏమైంది నీకు. ఓ ప్యాకెట్ పనమ్మాయికి ఇస్తే క్లిప్ పోతుంది కదా. అంటే ఒక్కొక్కసారి ఆ బుద్ధి ఎలా ఇదవుతుందో చూసుకోండి. నవ్వొస్తూ ఉంటుంది, అది వాళ్ళకు కూడా నవ్వొస్తుంది. కానీ ఆ సమయంలో ఆ భావం, అలాని వాళ్ళని తీసాడు నన్ను అనడానికి ఏం లేదు. ఒక్కొక్కసారి అలా జరగవచ్చు కొంత. అది చిన్నదే, క్లిప్ పోతే ఏమైంది, పనమ్మాయికి ఒక క్లిప్ పోతే ఏం అవ్వదు. పెద్ద వస్తువులే ఇచ్చేస్తున్నప్పుడు ఆ చిన్న క్లిప్కి ఏమిటండి. కానీ అక్కడ వస్తుంది. అంటే జీవుడి యొక్క ఆ బుద్ధి నాది అనే విషయంలో రకరకాలుగా మారిపోతూనే ఉంది. ఈ నాది నావి అన్న ఈ మోహం లేకపోతే, అలానే మిమ్మల్ని ఏమి వైరాగ్యంగానో సన్యాసం పుచ్చుకోమనలేదు. ఎంత ఉండాలో అంత ఉంచుకోండి, ఎంత చేయాలో చెయ్యండి. మోహం ఉండకూడదు దాని మీద. ఎలా ఈ మోహం అంటే పొందాలి అన్న తపన, వాళ్ళు ఏదో బాగుపడిపోవాలన్న తపన, ఇలా ఉంటే బాగుంటుంది అన్న మీ యొక్క భావన, ఇవన్నీ మోహాలే. ఒక్కసారి మీ వైపుకు ఆలోచించుకుంటే మీరు ఎలా ఉన్నారు, మీరు నిజంగా మరి అవతల వాళ్ళకి నచ్చేటట్టుగా ఇలా రకరకాలు ఉన్నాయి, మరి అవన్నీ జరుగుతున్నాయా? ఇలా ఎన్నో పరిగణలోకి వస్తాయి. దేన్ని మీరు కాదనడానికి లేదు, అవుననడానికి లేదు. అంటే ఈ యొక్క నాది నావి అన్ని ఉన్నతంగానే ఉండాలి, అందరికన్నా మేము గొప్పగా ఉండాలి. ఇక దానికోసం ఎన్నైనా చేస్తారండి. దానికోసం పిల్లలు అప్పుల పాలైనా మాకు నష్టం లేదు, నేనే చేస్తా నేనే తీర్చుకుంటా. ఎక్కడి నుంచి తీరుస్తావు, నీకు 5 పైసల ఇది లేనప్పుడు. ఇక్కడ అప్పు చేసి ఈ అప్పు, అక్కడ అప్పు చేసి ఇంకో అప్పు, ఎందుకండి అసలు ఆ భేషజం దేనికి? అవసరం ఏముంది అసలు భేషజాలు? మనలో ఎంతలో ఉంది, పొట్టెంతో అంత తింటారా? దొరికింది కదా ఫ్రీగాని లోపల వేస్తారండి. అప్పుడు ఏమవుతుందో తెలుసు కదా. అవును. ఇది అంతే బాహ్య ప్రపంచంలోది. నీకు ఎంత రావాలో పరమాత్మ నువ్వు కష్టపడకపోయినా ఇస్తాడు. నీదనేది నీ దగ్గరకు వచ్చి తీరుతుంది. నీ చేత ఆ ప్రయత్నాల్లో ఇంకోటో ఇంకోటో సక్రమం ఆయన చేయిస్తాడు, నువ్వు తాపత్రయపడిన. మరి అంత తెలిసి తర్వాత కూడా ఎందుకండి లేనిపోని తాపత్రయాలు? మోహం ఇదే. అందరిలో గొప్పగా ఉండాలి, ఎవడు నన్ను పాయింట్అవుట్ చేయకూడదు. ఏ పాయింట్అవుట్ చేస్తే నువ్వు సమాధానం చెప్పలేవా? నువ్వెవడరా నా గురించి మాట్లాడడానికి అనలేవా? ఎందుకంటే ముందు నీలోనే ఆ లోభత్వమో మోహమో ఏవో ఒకటి నానా రకాలు నీలోనే ఉన్నాయి. ఇక నీలోనే ఉన్నప్పుడు ఎలా కుదురుతుందండి? ఇక దానితోటి మొదలవుతుంది ఇక. జీవ లక్షణాలు ఇవే. కాబట్టి దానిలోంచి బయటికి రావడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళే చేయాలి తప్ప, ఈ బోధలు ఇవన్నీ సహకరిస్తాయి. సహకరిస్తాయి తప్ప నీ బుద్ధిని నీవే మార్చుకోవాలి. విన్నప్పుడు చాలా లేదు, ఇంకా నేను ఇలా ఉండకూడదు, లోభంగా మోహం అది ఉండకూడదు, ఎవరి జీవితాలు వాళ్ళవే, నా ధర్మం నేను చేస్తానని చాలా అనిపించేస్తూ ఉంటుంది బోధ విన్నప్పుడు. ఇక ఆ తర్వాతే కథ మొదలు. అందుకని ముందు మీ బుద్ధి స్థిరత్వం ఉండాలి. ఇక్కడ ఏమీ సన్యాసం పుచ్చుకోక్కర్లేదు, ఇంకోటి అక్కర్లేదు, ఏది అక్కర్లేదు.
నీవు నీ యొక్క సంసారాన్ని చేస్తూనే, అంటే ఆ గృహస్థాశ్రమాన్ని నిర్వహిస్తూనే ఇవన్నీ చేయవచ్చు. అవన్నీ కూడా మనం ఎన్నో విన్నాం. ఎన్నో ఉన్నాయి. ప్రహ్లాదుడి గురించి, జనకుడి గురించి ఎన్నో ఉన్నాయి. శ్రీకృష్ణుడు అంటే పరమాత్మ కాబట్టి ఆయనకి చేయగలిగాడని అనొచ్చు. రాముల వారు అయితే మనిషిగానే పుట్టాడు. ఇది పొందాక, అంటే బ్రహ్మోపదేశం అద్వైతం గురించి విన్న తర్వాత ఆయన ఎక్కడా కూడా మోహంగా ఉన్నట్టుగా కనపడదు. మరి ఆయన మోహం లేకపోయినా తన భార్యను రక్షించుకోగలిగాడు. అంటే ఆ పరిస్థితులు రక్షణ పొందడానికి, అంటే ఎవరు తీసుకెళ్లారు, ఎటువైపు వెళ్ళారు, ఇవన్నీ ఎలా తెలియబడ్డాయి ఆయనకి. ఇప్పుడు అది రాముడు దేవుడు అయ్యాడంటే ముందు అవల ఆ దేవుడు మానవుడిగానే పుట్టాడు. రమణ మహర్షి లాగా మామూలుగానే పుట్టాడు. రమణ మహర్షి కూడా మామూలు మనిషిలాగే పుట్టి తపస్సు చేత అయ్యాడు. దృఢత్వం చేత, మనస్సుని స్థిరత్వం పొందటం చేత. నువ్వు గొప్పవాడిగా గుర్తింపు పొందకపోయినా నువ్వు పరమానందాన్ని పొందుతావు కదా కనీసం. నువ్వు భగవాన్ అవుతావో అవవో తర్వాత విషయం. నువ్వేది వదులుకోక్కర్లేదే. నువ్వేం కాషాయ వస్త్రాలు కట్టుకోక్కర్లేదు, తింటం మానేయక్కర్లేదు, ఏది మానక్కర్లేదు, అన్నీ ఉండొచ్చు. అప్పుడు అన్నిటి మీద మోహం తగ్గి ఎంతల్లో అంత ఉంటుంది. అంటే నీకు ఎంత ఆకలేసిందో, నీ పొట్టెంతో అంతే తినగలిగినప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. అవతల వాడు తినేస్తాడనో, ఫ్రీగా లభించిందనో, ఇంకోటనో నువ్వు పొట్టలో వేస్తే ఏమవుతుందో తెలిసింది. అలాగే అన్ని విషయాలు కూడా ఎంతో అంతే. ఎంతో అంతున్నప్పుడు మాత్రమే నువ్వు ఆనందంగా ఉండగలవు. దాని వలన నీకు తృప్తి లభిస్తుంది, ఆనందం లభిస్తుంది. తృప్తి ఉన్నప్పుడే ఆనందం అండి. తృప్తి లేనప్పుడు ఏం ఆనందం అండి? ఎన్ని ఉన్నాయి ఇందాక ఆ శెట్టి లాగా. ఎన్నుంటే మనకి ఏంటంటే ఏదో లేదంటూనే ఉంటాడు. వాడికి ఎప్పటికీ జన్మలో తృప్తి రాదు. తృప్తి నీలోనే ఉంది, ఇష్టము నీలోనే ఉంది, బుద్ధి నీలోనే ఉంది. కాబట్టి వాటిని సరి చేసుకునే దృఢత్వం కూడా నీలోనే ఉండాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? బోధల వల్ల నీ బుద్ధిని నువ్వు మార్చుకునే అవకాశం కలుగుతుంది. అవును కదా, ఇలా ఉంది కదా అని నీవు ఇది చేస్తావు. మంచి మాటల వల్ల కొంత నీ బుద్ధి మారే అవకాశం. కానీ పూర్ణంగా నీ బుద్ధి స్థిరంగా ఉండాలి అంటే అది నీ వల్లే అవుతుంది. అది నువ్వు ఉపాసించే దైవం అందన్నా సరే, ఎక్కడైనా సరే స్థిరత్వాన్నే బ్రహ్మత్వం అన్నారు. అది నీ ఉపాసించే దైవం అందు కావచ్చు, లేదా నీ గురువు ఎందు కావచ్చు, ఎలా ఉన్నా సరే. కాబట్టి ఇక్కడ బుద్ధి అనే దాని మీదే ఆధారపడింది. నీ బుద్ధికి అక్కడ కరెక్ట్ గా ఉన్న, అంటే చూడండి మీకు అంతా ఆనందంగా ఉన్నప్పుడు, అంటే అన్ని మీకు ఇష్టమైనవే ఉన్నాయనుకోండి, అంటే మీ బుద్ధి సరిగ్గా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. బుద్ధి సరిగ్గా లేనప్పుడు నచ్చదు. అంటే ఇక్కడ మీకు అర్థమైపోతుంది ఏమిటి పరిస్థితి అనేది, మీకు అర్థమవుతుంది. అంటే అంతా మీ చేతుల్లోనే ఉన్నదని చాలా స్పష్టంగా తెలుస్తుంది. అన్ని కూడా మీ అధీనంలోనే ఉన్నాయి, ఎవరి అధీనంలోనో లేవు. మరి ఎవరి అధీనంలో లేనప్పుడు ఎందుకని నువ్వు ఇంకా ఇది చేస్తున్నావు? ఇక్కడ వేరుగా ఏమీ లేదు అసలు, అంత కష్టం కూడా ఏమీ లేదు అసలు. ఎక్కడుందండి కష్టం అసలు? కష్టపడ్డానికే లేదే కష్టము.
ఇంకొక చిన్న, అవన్నీ కూడా మన ఈ కలికాలంలో జరిగిన చిన్న చిన్న కథలే. ఒక ఆయన చాలా గొప్ప పండితుట, సదాచారి, ఆరోగ్యం కూడా బానే ఉంది. ఆ రోజున ఒక వైద్యుడు అతను అంటే మామూలుగా వచ్చాడు. అతను పనిచేసే ఆఫీస్. అతను వైద్యుడు కదా, కాస్త ఎక్స్పీరియన్స్ ఉంది. అతను అన్నట్ట ఏవో ప్రశ్నలు అడిగి, నీ ఊపిరితిత్తులు పాడయ్యాయి, ఏదో లక్షణాలు, క్షయవ్యాధి ఏదో చెప్పాడు పాపం. కొన్ని లక్షణాలు ఉన్నాయని చెప్పాట. ఇక ఇతనికి దిగులు పట్టుకుంది. ఇక ఎంతమంది డాక్టర్లు ఎన్నిది చేసినా అతనికి అది నయం అవ్వలేదు. అప్పుడు సరే, ఎవరో తెలిసిన వాళ్ళు ఇంకొక పెద్ద డాక్టర్ని పిలిచారు, చాలా ఎక్స్పీరియన్స్డ్, అది ఇది అని. అతను వచ్చి పరీక్ష చేసి, ఎవరైనా నిరూపిస్తే నీకు క్షయవ్యాధి ఉందని నేను ఈ వైద్య వృత్తినే మానేస్తాను, అసలు నీకు ఏమీ లేదు, ఎవరు చెప్పారు నీకు ఇట్లా అని చెప్పి అతను చాలా ధీమాగా చెప్పాడు. వెంటనే ఇతనికి హుషారొచ్చి లేచేశాడు. చూడండి, అంటే ఆ బుద్ధి అతని మాటలు నమ్మినప్పుడు తనకేదో రోగం ఉందనుకుని దిగులు పడిపోయాడు. నానా ఇదైపోయింది. ఇంకా ఎంతమంది చెప్పినా ఎన్ని చెప్పినా అతని మీద ఉన్న నమ్మకం, అతను తెలిసిన వాడా, డాక్టర్ మంచివాడా, అవన్నీ తర్వాత విషయాలు. అంటే నీ బుద్ధి ఎప్పుడైతే ఆ విషయం పట్ల ఇదిగా ఉందంటే అది. తర్వాత కాదు అని ఇంకో డాక్టర్ని, అంటే ఇక్కడ కూడా అతను డాక్టరే, కానీ అతని మాటలు ఇతనికి చాలా మంచిగా అనిపించాయి. అందరు డాక్టర్లు కానీ అందరి మనుషులు కానీ మీకు నచ్చుతారేంటండి? గురువులు కూడా అంతే కదా, అందరు గురువులు ఎట్లా నచ్చుతారండి? దానికి మీరు ఎలా అనుకున్నారు సార్? కాబట్టి ఎప్పుడైతే ఈ డాక్టరు అంత ధైర్యంగా కాన్ఫిడెంట్ గా చెప్పాడో, ఇక్కడ డాక్టర్ చెప్పినందువల్ల ఇవన్నీ ఒక కారణాలు మాత్రమే. వీడి బుద్ధి అప్పటికి దాన్ని యాక్సెప్ట్ చేసి, అవును నాకేం లేదు అన్న నిర్ధారణకు వచ్చాడు. అలాగే బోధల వల్ల కూడా మొదట్లో రాకపోవచ్చు, వినగా వినగా ప్రేమ తీయగా ఉండేలాగా ఈ బోధల యొక్క సూక్ష్మాన్ని మీరు గ్రహిస్తే అంతకు మించింది ఏమీ లేదు. అందుకే శ్రవణ మనన నిధిధ్యాస. ఒరే వినరా ఫస్ట్, విను, విన్నాక మొదటే నువ్వు ఆచరణలో పెట్టలేకపోవచ్చు గాక, ఇలా రకరకాలుగా ఏదో జరగచ్చు. ఆఖరి ఎప్పుడో ఒకప్పుడు అని నేను అనను, గురువులు ఎప్పుడో ఒకప్పుడు అనరు, ఎందుకంటే ఇది జీవితం. జీవితం, ఎవరి జీవితం ఎప్పుడు ఎండ్ అవుతుందో ఎవరికి తెలియదు. విన్న దానిని ఆచరణలో పెట్టినప్పుడు అంగీకరించడం సులభం. యూట్యూబుల్లో ఏవేవో చూస్తారు, వంటలే అక్కర్లేదు, ఏదో ఒక బొమ్మ తయారు చేయటంలో ఏదో ఒకటి, రకరకాలుగా ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు కదా వాడికి ఇది కరెక్ట్ గానే జరిగింది అని. అంటే ఆచరణ లేని శ్రవణాలు మననాలు వృధా. కేవలం అద్వైతాన్ని శ్రవణ మననాలు చేయటం వల్ల లాభం లేదు. సరే, ఇంతగా చెప్పబడుతోంది కదా, అంత గొప్పవాళ్ళు శంకరులు, వశిష్ఠుల వారు, అంత రాముల వారు, అంటే ఇప్పుడు నువ్వు దేవుడు అంటున్నావు వారు అందరూ విని ఆచరణ పెట్టి దేవుళ్ళు అయ్యారు. పోనీ కనీసం నేను దేవుడిని అవ్వకపోయినా ఆ బ్రహ్మానందాన్ని పొందుతానేమో, ఒకసారి ప్రయత్నం చేద్దామని ఎందుకు భావించు? ఎందుకని మీ బుద్ధి అందులో స్థిరంగా ఉండట్లేదు? ఏమిటి మీ భయం? కాబట్టి ఇవి అన్ని కూడా మీకు మీరు వేసుకోవాల్సిన ప్రశ్నలే తప్ప ఎవరో వచ్చి వెయ్యరు, ఏదో విధంగా జరగదు. కాబట్టి మీ బుద్ధిని ఎప్పుడైతే స్థిరం చేసుకుంటారో, సరే ఉన్నది పరబ్రహ్మమే,
ఉన్నది పరబ్రహ్మమే అన్న నిశ్చయ బుద్ధి ఉన్నది మీకు, ఏమీ సందేహం లేదు. కానీ ఆచరణ పెట్టద్దు. బుద్ధి ఉండగానే సరిపోతుందా, చెయ్యాలి కదరా అంటారు. చదవగానే సరిపోయిందా, పరీక్ష రాయకపోతే ఎలాగరా అని అన్నట్టుగా అద్వైతాన్ని మీరు ఆచరణలో పెట్టి తీరాలి. ఆచరణలో పెట్టకపోతే శ్రవణాలన్నీ వేస్తే. ఆచరణ పెట్టినప్పుడే మననం జరుగుతుంది. ఆచరణ పెట్టినప్పుడు మననం వేస్ట్, కేవలం శ్రవణం. పిల్లవాడు కూడా స్కూల్లో టీచర్ చెప్పింది విని ఇంటికి వచ్చి మళ్ళా మననం చేసుకుని అన్ని చేస్తే వాడు పరీక్షలో బాగా రాసి ఫస్ట్ మార్కు తెచ్చు. మీరైనా ఎవరైనా అంతే, బాహ్యంలో ఒక పని ఎలా చేయాలో వినటమో చదవటమో ఏదో చేసి దానిని ఆచరణలో పెట్టినప్పుడు మననం చేస్తూ పెడితే అది సక్సెస్. కాబట్టి అద్వైతానికి ఆచరణ ముఖ్యం అనేది దేనికైనా ఆచరణ ముఖ్యమే. ఇప్పుడు జనులు బాహ్య శరీరమునకు భోజనము వస్త్రము సుగంధ తైలము అంటే సెంట్లు పూసుకుంటారు కదండి, అది స్నో పౌడరు మొదలగు వాటితో పోషణ అలంకారాన్ని సమకూర్చుటేందు లగ్నం అవుతారు. లోపలి శరీరాన్ని అనగా ఆ బుద్ధిని పట్టించుకోవటం లేదు. ఇక అందుకని అది ఎండిపోయి కళలేనిదే ఏడుస్తూ భావనలు కల్పనలు చేసుకుంటూ అటు ఇటు పరిభ్రమిస్తుంది పిచ్చివాడి వలె. దానికి ధైర్యము లేదు, ఏదీ లేదు, అల్ప ప్రాణి అయిపోయింది. చిన్న చిన్న విషయాలకు కూడా కంగారు పడుతూ ఉంటుంది. శరీరానికి చిన్న దెబ్బ తగలగానే అంటే భయపడిపోతారు కదండి, ఏమైపోతుందో అని. ఇలా రకరకాలు. ఒట్టిగా దెబ్బ అన్నారు ఇందాక, రోగము అబ్బాయికి అది నిర్ధారణ చేసుకోలేదు. ఉందన్న భయంతో కాబట్టి రకరకాల భావనలు, అమ్మో అమ్మో అనేసి దానితోటి ఇక ఎన్నో ఆలోచించుకో. అంటే నీ భయము నిన్ను ఎలాంటి మానసిక స్థితిలోకి తీసుకువెళ్తుంది, దానివల్ల నీవు ఏమేమి నష్టపోతున్నావు. ఎంత మనోవ్యాకులత అండి. ఏదో రోగం ఉంది అనగానే మహాభయంకరమైన వ్యాకులత మిమ్మల్ని బాధిస్తుంది. భయం ఇహ, అమ్మో ఏదో ఉంది ఏదో ఉంది. ఏముంది అసలు అక్కడ? ఇహ అసలు ఏది లేదంటే మరి వాడు భయపడతాడా? ఎప్పుడైతే వాడి బుద్ధి నిశ్చయం అవుతుందో అప్పుడే వాడిలోని భయం నశిస్తుంది. ఒక వయోవృద్ధుడు విద్వాంసుడు ఉన్నట్ట, చాలా మంచివాడు. కానీ ఆయన బుద్ధి కొంత వేరేగా ఉంటుంది. ఎప్పుడు చూసినా నెగటివ్ మాటలు మాట్లాడతాడు. ఎలా అయినా సరే, అది భోజనమైనా వస్తువైనా ఏదైనా సరే అలా రకరకాలుగా. వంట బాగా చేస్తే ముందు రోజు ఎందుకు చేయలేదని అంటే ఏదో ఒక దాంట్లో ఏదో ఒకటి వాడు ఎప్పుడు నెగటివే. వాడికి మనశ్శాంతి లేదు. మీరు కూడా అంటారు కదండి, వీళ్ళకి తృప్తే ఉండదండి, ఇలా చేస్తే అలా ఎందుకు చేయలేదంటారు, అలా చేస్తే ఇలా ఎందుకు చేసామంటారు. ఇవన్నీ రకరకాలు లేవు బాహ్య ప్రపంచంలో బోల్డ్. అలా ఉండేవారు. ఇలా ప్రతిదానికి ఏదో ఒక నెగటివ్ ని పెట్టుకుని నా నా అవస్థలు.
ఇక వాడిని ఎవడండి గౌరవిస్తాడు? మంచిగా ఉన్నప్పుడు అందరూ గౌరవించారు. ఎప్పుడైతే ఈ వాస్తవాన్ని గ్రహిస్తారో సుఖదుఖాలనేవి బయట వస్తువుల నుంచో బంధముల నుంచో కాదు, నా మనస్సు వల్లే, నా యొక్క అస్థిరత వల్లే కలుగుతున్నాయి. కాబట్టి ఆనందం అనేది నా దగ్గరే ఉందన్న వాస్తవాన్ని గ్రహించిన వాడు ప్రతి దాంట్లో ఆనందాన్నే వెతుక్కోవటం అంటే అక్కడ ఆనందాన్నే చూస్తాడు. వెతకటము అంటే ఏదో కాదు, వాడికి అందులో ఆనందమే కనపడుతుంది. కింద పడ్డా కూడా భలే పడ్డాను అనుకుంటాడు తప్ప అయ్యో పడ్డాను ఇప్పుడు ఏమైపోతుందని భయపడు. అది ఆనందాన్ని వెతుక్కోవటం సుఖమే అంటే అది. పడ్డాను సో వాట్ అనుకుంటాడు. మనిషిని కదా పడతాను, దాంట్లో ఏముంది పెద్ద విచిత్రం. ఈ విధంగా వాడు హాయిగా ఉంటాడు. లేదనుకోండి ఇందాకలాగా ఏదో ఉందనుకుని భయపడి నానా గోలలు. కాబట్టి వాడి మనస్సే ముఖ్యం, అంటే వాడి బుద్ధి. చీమ ఎంత చెత్తలో అయినా సరే దానికి కావలసిన వస్తువు పంచదార అంటే స్వీట్ నే వెతుక్కుంటుంది. అది అదే చూసుకుంటుంది కానీ వేరే వైపుకు వెళ్ళదు. చీమ ఎంతండి, దాని యొక్క కాల పరిమితి ఎంత? ఎంత చెత్తలో ఉన్నా ఎట్లా ఉన్నా అది అక్కడికే వెళుతుంది తప్ప వేరే వాటి వైపు ఆకర్షితం అవ్వదు. అంటే తన ఆనందం ఎక్కడో దాని వైపే అది చూస్తుంది. మరి ఇంత బుద్ధి, తెలివితేటలు, వివేక విచక్షణాలు గల మానవుడు మటుకు వేరేగానే ఆలోచిస్తాడు. అంటే తనకు కావలసినదేదో నిర్ణయించుకోక అక్కర్లేనివన్నీ తల మీద పెట్టు ఆ బుద్ధి వల్ల. ఇది అంటాడు, అది అంటాడు, ఇది నాకు నచ్చలేదంటాడు, ఇంకోటి అంటాడు, ఇక ఏడుస్తూనే ఉంటాడు. వాడికి ఇంకా ఆనందం ఎక్కడ? ఎందుకంటే వాడు ఎప్పుడు చూసినా దుఃఖాన్ని పట్టుకుంటాడు తప్ప పక్కనే ఉన్న ఆనందాన్ని వాడు పట్టుకోడు. మధుర పదార్థములలో మట్టి వైపుకే ఆకర్షితం అవుతాడు. ఆనందమేడగు పరమాత్మ యందు మాత్రమే వివర్తము ద్వారా గాని మౌలికమగు పరిణామం ద్వారా గాని ఈ జగత్తు నిర్మాణమైంది. ఈ జగత్తు తనకు తానే అధిష్టానం. అంటే జగత్ అంటే మీకు పరమాత్మని, ఇక్కడ పరమాత్మచే నిర్మించబడింది అన్నారు కాబట్టి మూల కారణమగు సచ్చిత్ ఆనంద ఘన పరమాత్మ కంటే అది వేరుగా లేనే లేదు. ప్రతి వస్తువు ఆనంద రసం యొక్క అగాధమైన నిషేధించ సఖ్యము కాని ధారతో పరిపూర్ణమై ఉన్నది. చూడండి ఎంత బాగా చెప్తారు. కాబట్టి ఈ యొక్క ప్రపంచములో ఎవరి ప్రపంచం వాళ్ళదైనా సరే అంతా కూడా ఆనందముతోటే నిండి ఉన్నది. నువ్వేడుస్తున్నావు ఇది బాలేదు అది బాలేదు అని. ఎందుకంటున్నావు బాలేదని? ఇన్నాళ్ళు బాగున్న వస్తువు, బంధము ఇప్పుడు ఎందుకని నీకు నచ్చటం లేదు? మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి, ఏమిటి దానికి కారణం? నీ యొక్క కారణమో నీ సమర్థింపు నిజంగా సరి అయినదేనా అన్న వివేక విచక్షణాలు నీలో ఉంటే దుఃఖం ఎక్కడి నుంచి వస్తుందండి? ఎక్కడి నుంచి రాదు. పిల్లవాడిని ఎందుకు చెప్తున్నా అంటే వాడు అజ్ఞాని అయినా సరే అలా అని మీరు వాడిని కోపడతారు, ఇంకోటి ఏదో చేస్తారు, అన్నీ చేస్తారు. ఎందుకు? మీకు అధికారం ఉంది కదా, మీ మాట వినాలి అన్న ఒక రూల్ మీరు పెట్టుకున్నారు కాదు. అదే కొన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడు వినడు, అప్పుడండి అప్పుడు ఇంకో మాట అంటారు, నా మాట వింటలేదు. ఇది ప్రతిబంధంలో ఉండేదే. భార్యాభర్తలనండి, అత్తాకోడళ్ళనండి, ఎవరితో అయినా సరే బంధాలన్నీ ఇంతే. ఇక్కడ వాడా వీడా అన్నది నువ్వు వాడు ఇద్దరే కదండి బంధంలో. నీ బుద్ధి ఎందుకు మారింది, వాడి బుద్ధి ఎందుకు మారింది? కాదు నా బుద్ధి మారలేదు వాడిదే మారింది అన్నావు అనుకో, అన్నదేవరు ఇప్పుడు వాడి బుద్ధి మారింది అని. నేను నేను కాబట్టి మారింది అని గుర్తించింది నువ్వు కాబట్టి నీకే బాధ. నువ్వు మారకుండా అలాగే ఉండు.
చెట్టుకు రాయేసి కొడితే అది మీకు ఫ్రూట్స్ పువ్వులో ఇవ్వటం మానేసిందండి. మీరు చెట్టును కొట్టేస్తారు, కొమ్మలు విరిచేస్తారు, అడ్డంగా ఉన్నవన్నీ అన్ని చేస్తారు. అదేమన్నా అయితే మీరు అనొచ్చు అది చెట్టే కదా. కరెక్టే, అది చెట్టే, దానికి వివేక విచక్షణ లేవు. మరి నీకున్నాయి కదా, నువ్వెందుకు వాడుకోవటం లేదు వాడు? నీకు వివేక విచక్షణాలు ఉన్నాయి కదా, ఎందుకని ఆ వివేకాన్ని వాడుకోవటం లేదు? విచక్షణగా ఎందుకు ఉండటం లేదు? పరమాత్మని ప్రార్థిస్తున్నావు సరే, ఆ పరబ్రహ్మం కాకపోయినా అట్లీస్ట్ ఒక దేవుడిని నమ్మావు కదా మరి. మరి ఆ దేవుడి యందు ఎందుకు నీకు పూర్ణ విశ్వాసం లేదు? స్వామి ఇగో నాకు ఇది కష్టం ఉంది, వీడు ఇలా చేస్తున్నాడు, వాడు అలా చేస్తున్నాడు, చెయ్యి, ఏం చేస్తావు, నేను ఈ బాధ నాకు అనవసరం అని నువ్వు ఆ పరమాత్మనే, నువ్వు ఉపాసించే దైవాన్ని ఎందుకు ప్రార్థించవు? ఎందుకంటే నీకు అక్కడ నమ్మకం లేదు. కేవలం నీ కోరికలే, ఇది కోరికే, కానీ ఇక్కడ నీ తెలివితేటలు వాడతాం. ఇక్కడ ఫైటింగ్లు చేస్తారు కదండి, విపరీతమైన ఫైటింగ్ చేయరు. yes, అవసరం వచ్చినప్పుడు నిజంగా వాడు సరిగ్గా లేనప్పుడు నువ్వు ఫైటింగ్ చేయడంలో దోషం ఏమీ లేదు. కానీ అది ఉద్దేశపూర్వకమా లేదా ఏది అనేది నీకు తెలియాలి కదా. కాబట్టి కేవలము మీ యొక్క ఆ భ్రాంతి, మీ భావన వల్లనే ఈ దుఃఖం కలుగుతోంది. ఇదే ఆ బుద్ధిగా మీలో పరమాత్మ యొక్క ఆ భావన వలన మీరు ఈ యొక్క పరిస్థితులని చాలా సులభంగా దాటవచ్చు. ఉమ్. ఒక గొప్ప మహాత్ముడు ఉన్నట్ట. ఆయన వద్ద వందలాది జనులు సత్సంగాన్ని చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆయనపై పూర్ణ విశ్వాసం కలిగి సర్వస్వ శరణాగతి పొంది ఉన్నారు. ఆ మహాత్ముడు వృద్ధుడాయను. ఏదో ఒకనాడు ఈ శరీరం పడిపోవటం నిశ్చయం అనే ఆలోచన ఆ సత్సంగం వాళ్ళకి కలిగిందిట. ఆయన లేనిదే మనం ఎలా జీవిస్తాం? ఆయన మరణించే మహా దుఃఖకరమగు ఘటనను ఎలా దర్శించగలగాలి అని వారు చాలా బాధపడుతున్నారు. కొంతమంది వచ్చి ఒక ఆయనతో మాట్లాడారు. ఈయన అంటే ఈ మహాత్ముడు మరణించే లోపలే మేమందరం కూడా, అంటే ఆయన కన్నా ముందే మేము ప్రాణాలను విడిచేస్తాం, ఎందువలన అంటే ఆ మహాత్ముడు లేకుండా మేము జీవించలేమని అనుకున్నారు కదా అని ఒక నిర్ణయం తీసుకున్నారు వారిలో వాళ్ళు, చనిపోదామని. ఇప్పుడు అంటే ఈయన వీళ్ళందరూ కలిసి ఒక ఇంకొక అతను అంటే ఇంకో గురువు అని కాదు, ఆ మహాత్ముడి దగ్గరే ఉండే వీళ్ళలో వీళ్ళు ఉంటారు కదా, కొంతమందికి కొంత ఆలోచన ఉంటుంది కదా, ఒక అతని తోటి అనుకున్నారు. వీళ్ళందరికన్నా కొంచెం పెద్దవాడనండి, లేదా ఆ ఇది అనుకోండి, ఎలా అయినా సరే మీలో మీరు అనుకుంటారు కదండి, ఒకళ్ళకి నాయకత్వం ఇస్తారు కదా, మీరు చెయ్యండి, మీరేదో బాగా చేయగలరని. అదే విధంగా వాళ్ళల్లో ఒకళ్ళ దానికి అన్నారు, ఇలా చనిపోదాం, ఎందుకంటే ఆయన లేకుండా ఉండలేం కదా. అప్పుడు ఆయన అన్నట్ట, ఇది చాలా బాగుంది, కరెక్టే, మరి మీరు మరణిస్తే ఆ వార్త విన్న ఆ మహాత్ముడి పరిస్థితి ఏమిటి? కాబట్టి ఎందుకు అలాగా? దేహం అనేది ఎవరైనా త్యజించవలసినదే. మహాత్ముడి బోధనలో అదే కదా తెలుసుకున్నారు. కాబట్టి ఇలాంటి ఆలోచనలు మానేయండి అని. సరే, ఏదో బోధ చేస్తారనుకోండి, అదంతా మీకు అక్కర్లేదు కదా. ఇప్పుడు తెలిసిన పరమ సత్యం అయితే మీకు తెలుసు. దేహం పొందిన ప్రతివారు ఆ దేహాన్ని విసర్జించవలసిందే. జీర్ణాన్ని వస్త్రాన్ని నవాని జీర్ణాన్ని, ఇలా భగవద్గీతలో చెప్తారు. కాబట్టి ఇలాంటి ఆలోచన తగదు అని అతను వాళ్ళకి చెప్పాడు. కొంత వివేక విచక్షణాలు ఉన్నవాడు కనుక బోధ కాస్త బాగా, వీళ్ళకి బోధ అర్థం కాలేదనడానికి కాదు, కానీ ఒక బాధ, అమ్మో ఎలా ఆ మహాత్ముడు ఆ గురువు లేకుండా, ఆయన్నే సర్వస్వ శరణాగతి పొందాం మేము, ఆయన లేకుండా ఎలా ఉండాలి, కాబట్టి ముందరే అది మహా పాపము,
అని ఈయన కొన్ని చెప్పారు. కొంత వాళ్ళందరూ అంగీకరించారు. తర్వాత ఆ గురువు యొక్క శరీరం పతనమైనది. కొంతమందికి ఆ కష్టాన్ని సహించారు, కొంతమంది ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డారట. సరే, మొత్తానికి ఆ పరమేశ్వరుని సంకల్పం వల్ల ఎవరికి ఏమీ హాని కలగలేదు. వారందరూ కూడా జీవించే ఉన్నారు. ప్రయత్నం చేసిన వాళ్ళని కూడా రక్షించబడ్డారు. పరమాత్మ సంకల్పంలో ఏది జరగాలి అదే కదా జరుగుతుంది. ఆహా. అందరూ కూడా బానే, అంటే కాలక్రమేణా వారికి ఆ పరమ సత్యం బోధపడి తమ గురువుల యొక్క బోధని వాళ్ళు అవగతం చేసుకుని, ఇప్పుడు అవలేదని కాదు, ప్రాక్టికల్ గా గురువు ఎక్కడో లేడురా, దేహం లేనంత మాత్రాన గురువు లేకుండా కాదు, గురువు ఉన్నారు అన్న పరమ సత్యాన్ని వాళ్ళు గ్రహించారు. కాబట్టి నిరంతరము దుఃఖేండుట జీవుని ప్రకృతి కాదు, జీవుడు సచ్చిదానంద పరమాత్మ స్వరూపము, పరమాత్మ యొక్క అంశ. కాబట్టి ఇక్కడ ఒక పరమ సత్యం మీకు తెలియబడింది కదా. కాబట్టి ఆ పరమ సత్యముని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. అది ఎవరి శరీరం అయినా సరే, శరీర పతనం అంటే సరే, ఇక దాని గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. పరబ్రహ్మ సంకల్పం ప్రకారం జరుగుతుంది. కాబట్టి మీ కర్తవ్యం ఏమిటి, ఏమిటి మాది ఎలాగా అంటే, మీరు ఆ పరమ సత్యాన్ని గుర్తించి గురువు ఏ బోధ చేశారో ఆ బోధలో మీరు నిశ్చలంగా ఉండటమే మీరు చేయవచ్చు. అదే మీ గురు దక్షిణ అనండి, గురువు బోధలు మీకు అర్థమయ్యాయనండి, ఏదైనా సరే. కాబట్టి గురువు దేహం లేనప్పుడు అన్న ఆలోచన రానివ్వకుండా, గురువు దేహం ఉన్నప్పుడే గురువు యొక్క బోధ, గురువు యొక్క ఆశయం, ఏదన్నా ఆశయం అంటే కోరికను కాదు ఇక్కడ, గురువు ఎందుకు మమ్మల్ని ఎంచుకుని మాకు ఈ బోధ చేస్తున్నారు అన్న పరమ సత్యాన్ని గ్రహించి పరమ సత్యంగా మీరు భాసిల్లాలి. అది మీ యొక్క కర్తవ్యం, మీ ధర్మం. మీరు తప్పకుండా, అంటే ఎన్నన్నా మానేసినా పర్వాలేదు, మీ ఉద్యోగాలు మానేయచ్చు, మీ ఏవైనా మానేయచ్చు, ముందు స్థిరత్వం పొందండి. స్థిరత్వం పొందటమే, గురువు దేహం ఉన్నప్పుడే స్థిరత్వం పొందటమే మీ యొక్క ప్రథమ కర్తవ్యంగా ఉండాలి. అదే మీరు గురువుకి ఇచ్చే దక్షిణ అనండి, ఏదైనా సరే, గౌరవము, బోధలు ఫలించాయి అనండి, ఎలా అనుకున్నా సరే వాటికి ఎన్ని పేర్లు పెడితే ఏమిటండి. కాబట్టి అదే పరమ ధర్మంగా ఆచరణ పెట్టండి. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 మనస్సులో కూడా దుఃఖం కలుగుతూ ఉంటుంది. అంటే మనసారా నవ్వాను అన్నట్టుగా, మనసారా నా మనసంతా దుఃఖంతో నిండిపోయింది, ఇలాంటి డైలాగులు సినిమాల్లో కానివ్వండి, మీరు కానివ్వండి వాడే ఉంటారు కదా. అంటే భయంకరమైన ఒక దుఃఖము, నేను ఇది భరించలేను, ఇంకా ఎలా నేను జీవించాలి, ఇలా రకరకాలుగా కొన్ని సందర్భాలలో అనిపిస్తూ ఉంటుంది. కానీ అలా జరిగిందా, ఆ దుఃఖాన్ని మర్చిపోయారా లేదా అంటే, ఈ మనస్సు అనేది దుఃఖపడాలి అన్నప్పుడు దుఃఖపడుతుంది, ఆ సందర్భం ఏదైనా సరే.
అక్కర్లేదు అనుకున్నప్పుడు ఏడుద్దామన్నా కన్నీళ్ళు రావు. రకరకాలుగా ఉంటుంది బాహ్య ప్రపంచంలో. ఒకరిని ప్రేమించి వాళ్ళు లేకపోతే బతకలేను ఇలా అంటూ ఉంటారు. బతకకుండా ఉంటారండి? బతుకుతారు. ఎక్కడో ఒక చోట ఏవో జరుగుతూ ఉంటాయి అలాగా, అంతే తప్ప ప్రతిదీ అలా జరగదు కదా. అంటే వాడి యొక్క మానసిక స్థితిని బట్టి, అంటే మనస్సుని బట్టి అది ఉంటుంది తప్ప వేరేగా ఎక్కడా ఉండదు. కాబట్టి ఈ దుఃఖములు అనేవి కేవలము నువ్వు కల్పించుకున్నదే. అంటే ఇది భరించలేను అన్నదే నువ్వే, దీనికన్నా పెద్ద కష్టాలు నేను అనుభవించాను ఇదో లెక్క అనేది కూడా నువ్వే. అంటే బేరీజ్ వేసుకుంటావు నువ్వు. ఆ మానసిక అంటే ఆ సందర్భాన్ని బట్టానండి, ఆ సమయాన్ని బట్టానండి, రకరకాలు. ఒక్కొక్కటిది ఒక్కొక్క పరిస్థితి, సందర్భం. చిన్నపిల్లవాడు చాక్లెట్ కోసమే విపరీతంగా ఏడుస్తాడు. మీరు ఏడుస్తారా? చాక్లెట్ ఇవ్వకపోతే ఏంటనుకుంటా. అంటే ఆ యొక్క వయస్సు పెరుగుతున్నా కొద్దానండి, మెచ్యూరిటీ అనండి, మానసిక పరిణితి అంటారు. అంటే ఆ మనస్సు ఒకప్పుడు భరించలేని దుఃఖము ఇంకొంత వయసు వచ్చాక ఏం పర్వాలేదు ఇదంతా కామనే అని అనిపిస్తుంది. అంటే ఇదంతా కూడా కేవలం నీ మానసిక పరిస్థితి, ఇందులో ఏ సందేహం లేదు. అది ఏదైనా సరే. ఆడపిల్లలు పెళ్లి చేసుకొని అంటారు, మగపిల్లలు అంటారు నిన్ను వదిలేసి వెళ్ళటం ఇష్టం లేదని డైలాగులు కొడతారండి. వెళ్ళి ఉండట్లా, తర్వాత మీరు పిలిస్తే వచ్చి ఉంటారా ఎవరైనా సరే? అమ్మ ఇంట్లో కష్టం అండి అనరు. ఇలా రకరకాలు లేవండి. ఎక్కడికో వెళ్ళక్కర్లా, ఇవన్నీ ఉన్నాయి. అప్పగింతలప్పుడు ఏడుస్తారండి. అందరు ఏడుస్తారా? ఏడ్చారు కదా అని వెళ్ళటం మానేస్తారా? మానేరు. కాబట్టి ఇవన్నీ కూడా మీవే. మీ యొక్క ఆత్మ మటుకు ఎప్పుడు నిశ్చలంగా, ధైర్యంగా, నిర్భయంగానే ఉంటుంది. అది ఎప్పుడు తన యొక్క మానసిక సమతౌల్యాన్ని కోల్పోదు. అది ఎప్పుడు బ్యాలెన్స్ గా హాయిగానే ఉంటుంది, సాక్షి కాబట్టి. మీరు సాక్షులుగా ఉన్నప్పుడు ఏదో కాసేపు ఏడ్చి ఆపేస్తారు, కానీ నిజంగా అంతా ఏడుస్తారండి? అన్ని మానసిక స్థితిలో ఇవన్నీ కూడా, వేరే ఏది లేదు. కాబట్టి మనస్థితిని మీరు గురించి కనుక ఆలోచించుకుంటే, మనసుని ఎక్కడ లగ్నం చేయాలో అన్న వివేకాన్ని ఉపయోగించడం, అదే అక్కడే వివేక విచక్షణాలు. నేను ఈ బాహ్య ప్రపంచంలో ఈ మనస్సుని ఇచ్చేసినట్టు నాడు నాకు ఏడుపు తప్పట్లేదురా, అది మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా అదే పరమ సత్యం. ఉన్నది పరబ్రహ్మమే అని తెలిసే వరకు కూడా మీ యొక్క మానసిక స్థితి అనండి, మీరు పొందిన దుఃఖాలనండి అంతులేనివి అని మీరు ఎన్నోసార్లు మీరే అనుకుంటారు. అబ్బో అప్పటితో అప్పటి ఆనందం అని చాలా తక్కువ అంట. కాబట్టి ఇక్కడ మనస్సు ఎలా మార్పులు చెందుతోందో మీకే అనుభవం. ఇవాళ ఒక దుఃఖం కలిగింది, రేపటికి తగ్గింది, ఎల్లుండికి, ఆ తర్వాత అండి ఇవన్నీ అనుభవాలే. ఎక్కడ ఇందులో ఏమి ఒక మోసం కానీ ఇంకోటి కానీ లేదు. అలా ఉంటదండి అనడానికి లేదు. కొంతమంది కొన్ని రోజుల వరకు ఉంటుంది, కొంతమంది కొన్ని సంవత్సరాలైనా అంటారు. కానీ నిజంగా అది కానీ నిజంగా ఒకటి ఆలోచించి ఏమి మానేశారండి దుఃఖం అని? షాపింగ్లు మానేశారా? నగలు కొనుక్కోవటం మానేశారా? బట్టలు కొనుక్కోవటం మానేశారా? ఏవి మానేశారు ఒక్కటి చెప్పండి దుఃఖం అని. ఎప్పుడో మనకి కొన్ని సందర్భాలలో కొన్ని రూల్స్ పెట్టారు కాబట్టి అవి పాటిస్తున్నారు, అవి కూడా కొంతమంది పాటించరు, అది వేరే విషయం. కానీ నిజంగా ఒక దుఃఖానికి మీరు ఏమి మానేశారు? ఏది మానలేదండి. మీ పనులు మీరు చేసుకుంటూనే ఉన్నారు. అది గుర్తొచ్చినప్పుడు ఏడవగలిగిన వాళ్ళు ఏడుస్తారు, ఏడవలేని వాళ్ళు ఏం చేస్తానులేండి అలా జరిగిపోయింది అనేసి ఊరుకునే వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా ఉన్నారు మనుషులు, అందరు ఒకలాగా లేరు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా కొంతమందికి ఏడుపు వస్తుంది.
ఏం చేస్తాం, వాళ్ళ కుండలు చాలా ఉన్నాయి. అది ఏదైనా సరే దాన్ని ఇది అని ఏం వర్ణిస్తామండి? నిజంగా వాళ్ళు బాధపడుతున్నారని మీరు అనగలరా? సరే అన్నారు, ఓకే. వాళ్ళు అంత బాధపడి ఏది మానేశారండి ఇన్ని సంవత్సరాల్లో? ఏది మానేయరు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటే కొంత ఎలా ఉంటుందండి కదా, బాగుంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పాలి అంటే కూడా కాస్త ఇదిగా ఉండాలి కదా. ఇక్కడ మనిషి యొక్క బ్రతుకుని బాతులతో పోల్చారు. బాతులు లోతులేని నీటిని పైకి చిమ్ముతూ తిరుగాడతాయి. సుఖములో గాని దుఃఖములో గాని అనుభూతి యొక్క గాంభీర్యమే లోపించుతుంది. అంటే ఇక్కడ ఒక చిన్నది చెప్పారు. ఒక ఆవిడ, సరే ఒక అతను వెళ్ళాడు ఆవిడని చూడ్డానికి కొన్ని సంవత్సరాల తర్వాత. ఆ, అప్పుడు ఆవిడ ఇతన్ని చూసినప్పుడు గుర్తుపట్టి తన కొడుకు చనిపోయాడని చెప్పి దుఃఖపడింది. కాసేపు అయిన తర్వాత రెండవ కొడుకు వివాహం జరిగింది. ఆ వివాహంలో జరిగినవి చెప్పి నవ్వింది. మళ్ళీ కాసేపు తర్వాత మూడో కొడుకు వివాహం చెయ్యాలి అన్న సంగతి చర్చలోకి వచ్చింది. అప్పుడు కొంత భయపడింది, ఎలాంటి వాళ్ళు వస్తారు. అప్పుడు మళ్ళా దుఃఖం కలిగింది. అంటే ఎలా జరుగుతోంది చూడండి. దుఃఖం ఒకే విధంగా లేదు, దుఃఖం ఒకే, మళ్ళీ ఆనందపడింది, కొన్ని విషయాలకి చెప్పింది. ఇలాంటివి ఇలా జరిగింది, అలా జరిగింది, అది చెప్పింది. మళ్ళీ ఇంకో భయం చెప్పింది. అంటే ఒకే మనిషి ఎన్ని విధాలుగా అందులో మార్పులు వచ్చాయి. ఇవన్నీ మీ అందరు కూడా అనుభవాలు కాదా? ఎంత ఆనందంలో అయినా ఒక ఏదైనా వచ్చినప్పుడు కొంత బాధపడతారు, మళ్ళీ దాన్ని తేలగొట్టుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎందుకులే ఇలాంటి సమయాల్లో మనం అలాంటివి మాట్లాడుకోకూడదు అంటారు ఎవరో ఒకళ్ళు. ఎందుకు? అవునమ్మా. పడకూడదు కాబట్టి. కాబట్టి బాతులు లోతులేని నీటిని పైకంటే ఆనందంగా ఉంటాయి, పరమానందంగా ఉంటాయి లోతు లేనప్పుడు. అలాగే మనిషి కూడా లోతులోకి వెళ్లకుండా, అంటే గతం లోతుల్లోకి వెళ్లకుండా వర్తమానంలో ఉంటే వాడు ఆనందంగా ఉండగలడు, హాయిగా ఉండగలుగుతాడు, హాయిగా తిరుగుతాడు. ఆ గతాన్ని తలుచుకుంటూ ఉంటే వాడికి ఆనందం కలుగుతుందా? లేదు. దుఃఖాన్ని తొలగించుకున్నప్పుడు మాత్రమే అది తొలుగుతుంది, ఇతరులు ఎవరు తొలగించలేరు. ఏలనగా దుఃఖము శరీరమునకు బయట గాని పైన గాని లేదు, లోపల ఉంది. అతట కేవలం విచారం అనే మందు మాత్రమే తన ప్రభావాన్ని చూపిస్తాడు. అంటే మనసులా కదా మీరు బాధపడేది, బయటది అయిపోయింది. బయట ఒక సందర్భాన్ని బట్టి మీకు జరిగింది, కానీ అది ఎంతకాలం ఉన్నది? దాన్ని మీరు లోపల దాచుకున్నారు కాబట్టి మరల మీకు దుఃఖం కలిగింది. లోపల లేకపోతే దుఃఖపడే ఛాన్స్ ఉందా? దుఃఖమునకు నిమిత్తము దుఃఖకార వృత్తులు మరియు దుఃఖ విమానం. సంసారంలోని పామరులు మరియు భోగలాలసులకు జనులు తమ జీవితం అంతా తమ పూర్ణ శక్తిని వినియోగించి దుఃఖం యొక్క నిమిత్తాన్ని దూరం చేయుటకు ప్రయత్నిస్తారు. కానీ ఆ నిమిత్తములను సంపూర్ణముగా దూరముగా నెట్టివేయట ఎన్నటికీ సంభవము కాదు. చలి వేడి, రోగము మృత్యువు, దరిద్రం అవమానం సంసారములో సర్వకాలములో ఉంటూనే ఉంటాయి, భవిష్యత్తులో కూడా ఉంటాయి. వాటిని పూర్తిగా తొలగించుకుని సుఖమును పొందాలనే ఆశ వాస్తవిక స్థితితో సంబంధమేమీ లేని స్వప్నం మాత్రమే. తరము తర్వాత తరములో ఈ యోజన పూర్ణము కాదు, భవిష్యత్తులో కాదు. అటు నిరర్ధకమగు యోజన అది. రెండవది దుఃఖాకార వృత్తుల ప్రవాహమును ఆపివేయుట. ఎవరి మనస్సు అయితే ఆ మిథ్యాభూతములకు నిమిత్తములను పొందే ప్రయత్నంలో లగ్నమై ఉంటుందో వారికి ఈ పని సాధ్యమయ్యేది కాదు. మనోవృత్తులను దుఃఖాకారం కాకుండా ఉండునట్లు ఉంచుకొనుట నివృత్తి పరాయణులకు విరక్త పురుషులకు మాత్రమే సంభవము. ఎవరైతే పరమాత్ముని స్మరణ ద్వారా తమ వృత్తులను నిరంతరము పరమాత్మ ఆకారముగా ఉంచుకొందురో అప్పుడు మాత్రమే వారి మనసు శాంతంగా ఉంటుంది, వారికి మాత్రమే అది సంభవము. అంటే కేవలము ఆ పరబ్రహ్మం యొక్క
అనుగ్రహం వల్లనే మీరు ఆనందంగా అనండి, నిర్వికారం అనండి, శాంతం అనండి ఉండగలుగుతారు. పరబ్రహ్మ అనుగ్రహం లేని నువ్వు దుఃఖం నుంచి కోలుకోలేవుగాక కోలుకో. అది సంభవమే కాదు. బాగా గుర్తు. అది మీ అందరికి అనుభవాలు. లేకపోతే కోరిక వచ్చినప్పుడు గుడిలో ఎందుకు దండం పెడతారండి? అమ్మా కోరిక తీరడానికి అంటే సంతోషమైన దానికే కదా. కోరిక అంటే ఏంటండి? దుఃఖం కాదు, నథింగ్ బట్ అవునమ్మా దుఃఖమే. కోరిక తీరిన దుఃఖమే, తీరకపోయినా దుఃఖమే. కోరిక యొక్క లక్షణమే అది. కాబట్టి ఇక్కడ ఈ పైన వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా ఏడుస్తూ నేను ప్రయత్నం చేస్తున్నానండి, నా వల్ల సాధ్యం కావడం లేదు, ఇవన్నీ డైలాగులే కదా. కాబట్టి ఎవరైతే పరమాత్మ అండ తీసుకుంటారో, ఆ పరమాత్మ స్మరణలో ఉంటారో, వారికి అంటే ఈ దుఃఖం వారిని బాధించదు. బాధించడానికి దుఃఖం అంటే ఎక్కడుంది అసలు? నీ మనసు ఏడుద్దాం అనుకున్నప్పుడు ఏడ్చాను, లేదు అనుకున్నప్పుడు ఇది అంతే. లేదమ్మా ఏ పరిస్థితులనైనను నేను దుఃఖిని, అందుకే మీకు ఎప్పుడు నెగటివ్ గా ఉండగరాదు, నెగటివ్ ఆలోచన పనికి రాదు. అయ్యో నేను ఇంకా పూర్ణస్థితికి పొందలేనని ఏడవకూడదు, అనుకోకూడదు కూడా. పొంది తీరతాను అని పట్టుదలతో ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. అంతేగాని నేను దుఃఖిని అనే అభిమానాన్ని మనసులో ధారణ చేయరాదు. దుఃఖం యొక్క స్వీకారమే ఉనికి. నాకు చాలా బాధ కలుగుతోందండి, నేను బాధలో ఉన్నానండి, ఇలాంటివన్నీ దుఃఖాన్ని ఇచ్చేవే కదా. అరే యాక్షన్లు వేరు అనుకోండి, అది వేరు. కానీ ఒక దుఃఖం ఉంది అంటే నువ్వు దాన్ని భావించటం వల్లే కదా దుఃఖము. నువ్వు భావించకపోతే అది నిన్ను బాధ పెడుతుందా? ఏం లేదు బాధ పెట్టదు. దారిలో పోతారు, ఓ కుక్క పిల్లగా ఏదో దెబ్బ తగిలింది అనుకోండి, కొంచెం ఉన్నవాడితే అయ్యో పాపం అంటాడు, లేనివాడు అలా చూసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇలా రకరకాలు. కాబట్టి దుఃఖిని అనే భావన ఎప్పుడు కూడా మనసులో ధారణ చేయరాదు. అందుకే నెగటివ్ థాట్ ఉండకూడదండి. నువ్వు ప్రయత్నమే చేయాలి, ఉత్సాహంగానే ప్రయత్నం చేయాలి తప్ప ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదు అనేది కేవలం నీ సమర్థింపు మాత్రమే. దాంట్లోంచి ఎగ్గొట్టడానికే, ప్రయత్నాన్ని ఎగ్గొట్టడానికే నువ్వు వాడేదని గురువులు చెప్తారు. సానుభూతి మొదట్లోనే ఉంటుంది, అయ్యో పర్వాలేదులే మళ్ళీ ప్రయత్నం చేయి, ఇలా చేయి అలా చేయి, అది ఇదని చెప్తూ ఉంటారు. కానీ నిజంగా నీవు అంటే మనసా వాచా కర్మణ ప్రయత్నం చేస్తే సిద్ధించకుండా ఎందుకు ఉంటుందండి? సిద్ధించి తీరుతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఎక్కడైనా సరే నీ మనస్సు, కాబట్టి ఆ నెగటివ్ ఆలోచనలు రానివ్వకండి. అయ్యో ఎలాగా అన్న బాధ నీలో రాకూడదు. సాధించి తీరుతాననే పట్టుదల ఉండాలి. మళ్ళీ బాహ్య ప్రపంచంలో చెప్పినా అంతే, సాధించి తీరుతాను అన్నప్పుడే బాహ్యంలో కూడా మీరు సాధించగలుగుతారు, లేకపోతే లేదు. కాబట్టి ఆ పట్టుదల, లక్ష్యం పట్ల ఒక గురి మీకు ఉండాలి. ఉన్నప్పుడు తప్పకుండా వాస్తవంలో మన స్వరూపంలో దుఃఖము లేసమైనను లేదు. ఆత్మను దుఃఖం యొక్క నీడ అయినను తాకలేదు. చూసారా, అసలు అక్కడ ఏడవడానికి ఏమీ లేదు. అయినా ఏడుస్తానంటే ఎవరేం చేస్తారండి? కాదు నేను ఏడుస్తాను, నేను ఏడుస్తా అంటే ఏడవమంటారు. అసలు ఏడుపే లేదురా అంటుంటే నీ స్వరూపము కేవలము ఆనందము మాత్రమే అని చెప్తూ ఉంటే కాదు అంటే ఎవరేం చేయగలరు? అది అందుకని దుఃఖము లేస మాత్రమైనా నీలో లేదు. మరి లేని దాని గురించి ఏడవటం ఎందుకండి? ఏడవక్కర్లేదు కదా. లేదమ్మా పిల్లలు చూడండి, తోతగా ఏడుస్తున్నాడులేండి వాడు, అంతే, పని పాట లేదు వాడికి, అట్లాగా ఏడుస్తూ ఉంటాడు అంటారు.
పొట్టి పుణ్యానికి ఏడుస్తూ ఉంటాడు కదా వాడు. అమ్మా కారణం లేకుండా ఏడిస్తే ఏమంటారు మీరు? అంతే, మీరు కూడా అంతే. ఇప్పుడు కారణం లేకుండానే ఏడుస్తున్నారు. ఇప్పుడు దుఃఖం కలిగిన కారణము రేపొద్దునకి మాయమైందా లేదా? అయిపోతుంది. ఒక కుర్రవాడు ఉన్నాడు, వాడికి ధనము లేదు, ఆరోగ్యము లేదు, ఏదీ లేదు. వాడి బుద్ధి కూడా అంత పెద్ద గొప్పది కాదు. అయినా సరే సత్సంగానికి వచ్చేవాట. శుద్ధమగు ఆలోచనలను ధారణ చేసే ప్రయత్నాన్ని అత్యంత శ్రద్ధతో చేశాట. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాను అని అతను, అంటే కేవలం ఈ శుద్ధమైన మనసు గురించని పరమాత్మ ఎదుట దృఢమగు ప్రతిజ్ఞ చేసి ఒట్టు పెట్టుకున్నట్ట. అతనికి ఈ మధ్యలో అనేకమైన దుఃఖ నిమిత్తాలనండి, మీరు చెప్పే విఘ్నాలు ఉంటాయి కదా, అలాంటి విఘ్నాలనండి అనేక పర్యాయాలు వచ్చాయిట. కానీ అతను తన ప్రతిజ్ఞని మర్చిపోలేదు. నేను పరమాత్మ ఎదుట ప్రతిజ్ఞ చేశాను, గురువులకి ప్రమాణం చేసి చెప్పాను, కాబట్టి నేను వీటికి లొంగను, నేను ఏడవను, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటానని అతను దృఢ నిశ్చయంతో ఉండటం వలన అతను ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా దుఃఖించలేదు, తన ప్రతిజ్ఞని విడిచిపెట్టలేదు, ప్రతిజ్ఞని అలాగే ఉంచుకున్నట్ట. కాబట్టి ఎప్పుడైతే అలా ఉన్నాడో ఆ క్షణంలోనే నిశ్చయముగా ఆ యొక్క దుఃఖం అనండి, విఘ్నాలు తొలగిపోయాయి. అతని భవిష్యత్తు అతని దృఢనిష్ట పైన మరియు పరమాత్మ ఇచ్చ పైన ఆధారపడిపోయి, సామాన్య మానవుడైనను పరిస్థితులకు ఓటమిని అంగీకరించకూడదు. కాబట్టి జీవుడు పూర్తిగా సాహసము గలవాడై, అంటే దృఢ నిశ్చయము గలవాడై ఆ యొక్క పరమాత్మపై ఆ అఖండమైన విశ్వాసాన్ని ఉంచాలి. విఘ్నాల యొక్క అనండి, దుఃఖముల యొక్క తలపై పాదము నుంచి సింహనాదము చేసి లక్ష్యము వైపు ముందుకు కదలాలి. ఎంత బ్రహ్మాండంగా చెప్పచ్చు. అలాంటి ధీరత్వం ఉండాలి మీలో. అంతేగాని 2 రోజులకి విఘ్నం వచ్చేసిందండి, 3 రోజులకి విఘ్నం వచ్చేసిందండి, ఎలాగండి ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, అదేమిటో మొదలెట్టిన మరుక్షణంలోనే నాకు దుఃఖం కలుగుతోంది, ఏ విధంగా నేను ఇది చెయ్యాలండి, నన్ను కాపాడండి గురువు గారంటే ఎలా కాపాడతారండి? విఘ్నాలు తెచ్చుకున్నది నువ్వే, ఉన్నాయంటున్నది నువ్వే, అన్ని నువ్వే అంటున్నావు. ప్రతిజ్ఞలు చేశానంటున్నావు, ప్రతిజ్ఞ మర్చిపోయింది నువ్వే. అంతే కదా, ప్రతిజ్ఞలు మర్చిపోయింది ఎవరండి? మీరా, గురువులా, లేదా నేనే. పరమాత్మ? అది వచ్చిన బాధ. మరి అలాంటప్పుడు ఎలా రక్షిస్తారండి గురువులైనా సరే? నీ ప్రతిజ్ఞపై నీకు ఉండాలి కదా పట్టుదల. ఎస్, నేను ఇలా ఉండి తీరుతాను. అప్పుడు ఏ విఘ్నం నిన్ను భయపెడుతుందండి? పావు కూడా కాటేది, పులి వచ్చినా భయపడి పారిపోతుంది, సందేహం ఏమీ లేదు. ఏం చేయగలుగుతుందండి పులి? మిమ్మల్ని ఏమైనా చేయగలుగుతుందా? ఏమీ చేయలేదు, మీరు ధైర్యంగా ఉంటే. ధైర్యంలో మీకు ఒక స్ఫురణ వస్తుంది, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అన్న స్ఫురణ వచ్చేది మేము. అంతేగాని ఏడిస్తే ఈ అని, ఇక్కడ నొప్పి వచ్చింది అక్కడ నొప్పి వచ్చిందని ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉంటే అన్నీ వస్తాయి. బట్ అప్పుడు అది ధైర్యం ఉన్నట్టు అవుతుందా?
ఎలా అవుతుంది? ఏ కోణంలో అవుతుంది అసలు? అవదమ్మా. అవదమ్మా. ఏ కోణంలో కూడా అవ్వదు. అంటే ఆ దృఢ విశ్వాసం ఉండాలి. అప్పుడు దుఃఖం కాదు కదా, ఏది మిమ్మల్ని ఆపలేదు. అంటే ఏ కష్టం కూడా ఎప్పటికీ ఆపలేదు. లక్ష్యము మీకు గుర్తున్నప్పుడు మీకు అసలు అడ్డమే కలగదు కూడా. అసలు కలిగే ఛాన్స్ ఎక్కడుంది? అసలు కలిగే ఛాన్సే లేదు. భగవద్భక్తులకు, తత్వం తెలిసిన మహాపురుషులకు దుఃఖ నివారణ ఉపాయముల గురించి చెప్పవలసిన పని లేదు. అంటే మీకు ఆ పరమ విశ్వాసం గనక ఆ పరబ్రహ్మ మీద ఉంటే మీకు అసలు వేరే నివారణ చెప్పాల్సిన అవసరం ఏముందండి? మీ ధైర్యం మిమ్మల్ని కాపాడదా? కాపాడి తీరుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని కాపాడలేదా? ఎన్నోసార్లు కాపాడింది. డౌట్ లేకుండా కాపాడింది. మరి ఇంకా దేనికండి అయ్యో రామ అనుకోవటం? కాబట్టి చక్కగా ఆ పరబ్రహ్మ యందు పూర్ణ విశ్వాసం. పోనీ పరమాత్మ కనపడడు, మాకు ధైర్యం ఎలాగండి అంటే, పోనీ కనపడే గురువు మీదైనా ఉండాలిగా. మరి ఇక్కడ లేదు అక్కడ లేదంటే ఇంకెలాగా? సరే, ఇక్కడ శ్రీకృష్ణుడు మట్టి తిన్న దాని గురించి స్నేహితుల మధ్య కొంత చర్చ జరుగుతుంది. ఇక అవన్నీ కూడా మీకు అక్కర్లేదు కాబట్టి అదంతా చెప్పలేదు. ఇక్కడ ఫైనల్ గా అతను చెప్పింది, ఉపనిషత్తులలో మట్టిని గురించి వర్ణన కలదు. మృత్తిక అనగా మట్టి, బ్రహ్మకు దృష్టాంతముగా ఇయ్యబడినది. ఈ కార్యకారణ రూపమగు జగత్తు, కుండ, మూకుడు మొదలగు వాటి వలె మట్టి స్థానంలో ఉన్న బ్రహ్మయందు మాత్రమే విలీనమగును. బ్రహ్మ నుండి మాత్రమే జగత్తు యొక్క ఉత్పత్తి స్థితిలయములు కలుగుచున్నవి. బ్రహ్మ జగత్తును సృష్టించిన వాడే అయినా అకర్త. బ్రహ్మ భోక్త అయి ఉండియు భోక్త కాదు. శ్రీకృష్ణుడు కూడా బ్రహ్మకు కూడా భోక్త. ఎందుకంటే మట్టి స్థానంలో బ్రహ్మ ఉన్నాడు. బ్రహ్మ భోగ్యము కాగా శ్రీకృష్ణుడు భోక్త. దీని అర్థాన్ని సావధానంగా గమనించండి. జ్ఞానము ద్వారా సకల విశేషములు సుతారములు లేవు అనే సంగతి తెలిసినప్పుడు, జ్ఞానము ద్వారా సకల విశేషములు సుతారము లేవు. బాహ్య ప్రపంచంలో విశేషాలు ఏమున్నాయండి? ఉన్నది బ్రహ్మమే, వేరే విశేషాలు ఏం లేవు. తెలిసినప్పుడు దృఢ నిష్టచే ఆ విశేషముల ప్రతిదీ అంటే కానవచ్చుట కూడా విరళమవును, అంటే తేలికైపోతాయి. అప్పుడు కేవలము చిదాకాశం మాత్రమే మిగిలి ఉంటుంది. చిదాకాశము కంటే భిన్నముగా మరి ఒక ఉనికి లేదు. భోక్తృ భోగ్య భావము ఉండదు. కానీ పూర్ణచంద్రుడి అమృతమయమగు వెన్నెలను వ్యాపించి ఉండని అట్టి ఆకాశం వలన ప్రయోజనం ఏమిటి? ఆ చిదాకాశములో శ్రీకృష్ణుడే చంద్రుడు. ఆకాశం అధిష్టానమైతే శ్రీకృష్ణుడు దానికి ప్రతిష్ట. శ్రీకృష్ణుడు లేనిచో బ్రహ్మానందము అనుభవించేది ఎవరు? అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు అంటే మీరు మళ్ళీ రూపం కాదు, పరబ్రహ్మ స్వరూపం కదా ఆయన. అందుకని కృష్ణ పరమాత్మ గురించి చెప్పారు. బ్రహ్మయే రెండు భాగములుగా విడిపోయాడు అన్నట్లుగా ఉంది. బ్రహ్మము యొక్క మిక్కిలి లోపలి భాగము శ్రీకృష్ణుడు. అంటే ఆకారం దాల్చిన వాడు అని, మనలాగా ఆకారం దాల్చి వచ్చాడు కాబట్టి లోపలి భాగము అన్నారు. భోగ్యము అయ్యే భాగమే బ్రహ్మ. విభాగం లేకున్నాను భాగములు కలవు. భోక్తృభోగ్యములు అనే భేదం ఉన్నది బాహ్యంలో. ఇంత అయినా అంతా చిదానందం మాత్రమే. చిదానందం అనే శబ్దమునకు ఆ వస్తువునందు ప్రవృత్తి లేకున్నను ఆ వస్తువే లేదని త్రోసిపుచ్చుట సంభవము కాదు. ఎక్కడైతే కేవలము ఆనంద స్వరూపము బ్రహ్మ మాత్రమే ఉండునో అక్కడ ఏ భోక్తయు లేని కారణముగా ఆ ఆనందము నిష్ఫలం అనిపించవచ్చు. ఆ ఆనందమును ఉపభోగించుట కుదరదు. ఏలైనగా బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతూనే బ్రహ్మ కంటే భిన్నముగా జీవునికి అస్తిత్వము లేదు. జీవుడు బ్రహ్మలో అంతర్భూతుడైపోతాడు.
కుండ పగులుతూనే మట్టి అయిపోతుంది. అప్పుడు ఆ కుండ మట్టి యొక్క మంచి చెడులను అనుభవించడం కుదురుతుందా? మట్టి యొక్క గుణములను అనుభవిస్తుందా? బ్రహ్మానందం యొక్క రసమును ఆస్వాదించేది ఎవరు? రసమును ఆస్వాదించు వాడు లేని కారణముగా ఆ రసము ఉన్నది అయినను లేనిది అవుతుంది. ఇప్పుడు శూన్యము కంటే విశేషం ఏమీ లేదు. కాబట్టి ఆ తురీయ స్థితి నుండి శ్రీకృష్ణ భగవానుడు ఆ భోక్త లేని అనుచిష్ట ఆనందాన్ని భోగించుటకై దాని అస్తిత్వాన్ని సదుపయోగం చేయుట కొరకై శ్రీకృష్ణుని రూపంలో మట్టిని తిన్నాడు అనగా బ్రహ్మానంద రసాన్ని అనుభవించాడు. ఇక్కడ మీరేం పెద్ద ఇదిగా అనుకోకండి. వాళ్ళ మధ్య ఒక చర్చ జరిగింది రాముడి గురించి కృష్ణుడు. సరే, ఎవరి నాలెడ్జ్ గురించి వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు మీరు కూడా పరబ్రహ్మం గురించి రకరకాల వ్యాఖ్యానాలు చేయవచ్చు. భాషా వేదాంతుల్లాగా మాట్లాడవచ్చు. మీకు పరబ్రహ్మమే ఉన్నది అన్నప్పుడు పరబ్రహ్మం గురించి గొప్పగా మాట్లాడతారు. అదే పరబ్రహ్మం ఎంత మీకు ఇంట్రెస్ట్ తగ్గగానే వేరేగా మాట్లాడతారు కదా. ఇది అంతే. కాబట్టి ఇక్కడ ఈ ఒక ఆయన చెప్పారు, ఆ పరబ్రహ్మ ఇక్కడ అంటే బాహ్య ప్రపంచంలో ఉన్నదంతా పరబ్రహ్మమే. మట్టైనా పరబ్రహ్మమే, ఏదైనా పరబ్రహ్మమే. పరబ్రహ్మం లేనిది ఎక్కడుంది అసలు? లేనే లేదు. మరి లేదు అన్న తర్వాత ఇంకొక దాని గురించి చింత దేనికి? అదే చెప్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఇక్కడ వేరేది లేనే లేదు, ఇంకొక అన్య వస్తువు లేదు. అన్య వస్తువు లేదు అన్న తర్వాత అన్ని అదే కదా. ఆనందం అన్నా అదే, ఇంకోటన్నా అదే, ఏదైనా అదే. వేరేది ఎక్కడుంది? లేదు మొర్ర అంటే ఉన్నది అంటే ఏం చెప్తారు ఎవరైనా? కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ తానే భోక్త అయ్యాడు అంటే కర్త తానే, భోక్త తానే అయ్యాడు. అది చూపించాడు ఆ ఆనందాన్ని. అంతే తప్ప మట్టి తినాలని వేరేదని కాదు. అంటే ఇక్కడ అన్యము లేదు కాబట్టి అని. ఇక్కడ అతను ఏమన్నాడు? శ్రీకృష్ణుడు పరమాత్మగానే పుట్టాడు కదా, మరి మట్టి ఎందుకు తిన్నాడు తెలీదా అని. అలా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి కదా. రాముడు తినలేదు, కృష్ణుడే తిన్నాడు మట్టి అని. దానికి వివరణగా చెప్పాడు. ఎప్పుడైతే జీవుడిలో కర్తృత్వం భోక్తృత్వం ఉందో వాడు ఏడుస్తాడు. వాడు నాది అది అంతా వచ్చేస్తుంది కాబట్టి. ఎప్పుడైతే తాను కర్త కాదో అని అన్న అంటే ఆ పరమ సత్యాన్ని గ్రహించి అలాగే ఉంటాడో వాడికి ఇంకా దుఃఖం ఎందుకు ఉంటుందండి? తన యొక్క ధర్మాన్ని తాను ఆచరిస్తాడు. ఇక్కడ దిగులు లేదు, ఏమీ లేదు. ఎందుకంటే తాను కాదు. ఇప్పుడు మీరు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎన్నోసార్లు చెప్పుకున్నాం, అక్కడ అంతా వాళ్ళదే, మీరు సాక్షులుగా ఉండిపోతారు. ఎందులో ఏమి ఇది చెయ్యరు. వెళతారు, ఎంజాయ్ చేస్తారు, వచ్చేస్తారు. అంతే, ఇంకేం ఉండదు అక్కడ. ఎందుకంటే మీరు అక్కడ కర్త కాదు కాబట్టి. కేవలం వాళ్ళు పిలిచారు, మీరు వెళ్ళారు, అయిపోయింది. అదే కర్తగా మీరు ఉన్నారు అనుకోండి, ఎన్ని గొడవలు వస్తాయండి? అనుభవించేది మీరే అన్నట్టుగా. ఇలా మీకు అనుభవం లేనిది కాదు. కాబట్టి ఎప్పుడైతే కర్తృత్వ భోక్తృత్వాలని ఆ పరమాత్మకి ఇచ్చేస్తారో, నిజంగా కూడా ఆయనదే, ఇవ్వటం అంటూ వేరేది లేదు. నువ్వు అది నమ్మేసి ఉంటే చాలు దృఢ నిశ్చయంతో ఉన్నప్పుడు నీవు పరమానందాన్ని. అందుకనే మట్టిని కూడా ఆనందంగా తిన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పటం. భోక్త కూడా తానే. ఎందుకంటే అక్కడ మనిషి రూపంలో ఉన్నది అతనే, బ్రహ్మమే. మట్టి రూపం కూడా అతనిదే. నీవు అంతే, నీవు పరబ్రహ్మ స్వరూపమే. నీవు ఆ పరబ్రహ్మంగా చక్కగా ఇలా సాక్షిగా ఉండగలిగితే నీవు మట్టి తినొచ్చని కాదు ఇక్కడ చెప్పేది, ఆనందంగా ఉండవచ్చు అని చెప్పి. సరే, ఓ ఫ్రెండ్కి మిత్రుడికి ఒక అనుమానం వచ్చింది. బ్రహ్మ అనంతము, శ్రీకృష్ణుడు ఒక అంటే దేహం పొందాడు అంటే పరిమితికి లోబడిన వాడు. బ్రహ్మ నిత్య సత్యం
అవినాశి. శ్రీకృష్ణుడు దేహానికి పరిమితమైన కారణముగా బ్రహ్మ యొక్క సత్తలో మాత్రమే ప్రకటమై బ్రహ్మయందు మాత్రమే విలీనం అవుతాడు. ఈ స్థితిలో ఆయన బ్రహ్మకు భోక్త ఎలా అయ్యాడు? ఆయన బ్రహ్మ కూడా ప్రతిష్ట అంటే రూపము అని ఎలా చెప్పగలుగుతావు నువ్వు అని ఈ అంటే ఇతనికి తెలియదు కదా, అద్వైతం తెలియదు కాబట్టి ఆ యొక్క సందేహాన్ని అడిగాడు, ఏమిటి అని. కాబట్టి ఇక్కడ పరిమితి అపరిమితం అనేది నీవు ఎలా చెప్పగలుగుతున్నావు? ఏకకాలము సర్వకాలంలో ఊహను నువ్వు ఎలా చేయగలుగుతున్నావు? దేశకాల వస్తువులు మనస్సు యొక్క సృష్టి మాత్రమే, అశేష విశేష రహితము కేవల బ్రహ్మ మాత్రమే ఉండగా దాని యందు నీవు దేశకాలములను సృష్టిని ఎలా కల్పించుచున్నావు? సృష్టి అంటే ఎక్కడుందండి? మనుషులు నీకు డిఫరెంట్ గా కనపడుతున్నా అదంతా పరబ్రహ్మమే కదా. పరబ్రహ్మం అన్యంగా ఏదీ లేదు కదా. మరి నీవెందుకు అట్లా ఆయన పరిమితికి లోబడిన వాడవని అంటున్నావని అడిగాడు. దేశకాల వస్తువులు మనస్సు యొక్క సృష్టి మాత్రమే, అశేష విశేష రహితము కేవల బ్రహ్మ మాత్రమే ఉండగా దాని యందు నీవు దేశకాలములను సృష్టిని ఎలా కల్పించుచున్నావు? దేశకాలములకు అతీతముగా కేవలము చిత్ స్వరూప నిర్విశేష బ్రహ్మ మాత్రమే మిగిలి ఉండగా దేశకాలములకు, దేశము అంటే స్థలము అని అర్థం, కాలము అంటే ఇప్పుడు మీరు నిర్ణయించుకున్న ఈ కాలం, అతీతముగా కేవలము చిత్ స్వరూప నిర్విశేష బ్రహ్మ మాత్రమే మిగిలి ఉండగా దాని యందు ఏకదేశ ఏకకాలముల ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది? నీవు దేశకాలముల సంస్కారముచే సంస్కృతమైన బుద్ధి ద్వారా అంటే సంస్కరించబడిన బుద్ధి ద్వారా విచారమును చేసినప్పుడు మాత్రమే నీకు బ్రహ్మయందు శ్రీకృష్ణుడు ఏకదేశి అయి ఉన్నాడనే ధారణ అంటే ఆలోచన కలుగుతుంది. ఇప్పుడు శ్రీకృష్ణుడు అనంత బ్రహ్మ యొక్క ప్రతిష్ఠ ఎలా అవుతాడు అప్పుడు? ఇది నీకు చెప్తాను అన్నాడు ఆయన. కేవలము లౌకిక దృష్టితో మాత్రమే సమాధానం చెప్తే అది ఒక రకంగా ఉంటుంది. లౌకిక దృష్టి అంటే మానవుడు అన్న దృష్టి, జీవుడు. ఒక పెద్ద ప్రాసాదం అంటే భవనం కలదు, దానికి ప్రతిష్ఠ దేని వల్ల కలుగుతున్నది? దాని యజమాని యొక్క అస్తిత్వముచే. ఫలానా వాడిది అన్నప్పుడు కదండి బిల్డింగ్, లేకపోతే ఎవరితో తెలియదండి పాడుపడిపోయింది అంటారు, అంటే ఫలానా వాడు గొప్పవాడండి వాడిది ఈ బిల్డింగ్. ప్రతిష్ఠ అంటే గుర్తింపు అనుకోండి, లేకపోతే గుర్తింపు ఉంటుందా? లేదు. యజమాని లేనిచో దానికి ప్రతిష్ఠ లేదు. ప్రాసాదము కేవలము పెద్ద నివాస స్థానం, యజమాని కంటే ఎక్కువ విలువ దానికి ఉండదు. ఏ స్థితిలోనైనా ఆ ప్రాసాదం కంటే అంటే భవనము కంటే యజమానికే మహత్తత్వం అధికం. ఈ దృష్టాంతము శ్రీకృష్ణుని విషయంలో ఎలా వర్తిస్తుంది? ఆయన చిద్భూమియు బ్రహ్మయందు మాత్రమే ఉన్నవాడైనను బ్రహ్మరసమునకు భోక్త. బ్రహ్మ ఆయన శరీరం యొక్క కాంతి, ఆయన సౌందర్యము మరియు మాధుర్యము ముద్దగట్టిన బ్రహ్మము చూచి ఆనందించి ఉండే బ్రహ్మ శరీర నివాసి పూర్ణమగు చిత్తు కలదు అనే అనుభవం కలగనంత వరకు శ్రీకృష్ణ భగవాను చిన్మయమగు లీలల జ్ఞానము కలదు, క్షమిత కలుగదు. లీలలు అనగానే మనసు ఎక్కడికి వెళ్ళదు. కాబట్టి ఆయన పరబ్రహ్మ స్వరూపమే అన్న నీ బుద్ధి సంస్కరించబడనంత వరకు నీకు ఏవోటి ఉంటున్నాయి. అతను పరబ్రహ్మమే, అతనే భోక్త కర్త సర్వము అన్నది నీవు అంగీకరించినప్పుడు మాత్రమే, అంటే నీకు అద్వైతం తెలిసినప్పుడే ఉన్నది కేవలము బ్రహ్మ అన్న ఈ యొక్క పరమ సత్యాన్ని నీవు అంగీకరించిన అంటే నీ మనస్సును నీ బుద్ధి, అప్పుడు మాత్రమే నువ్వు ఆయన యొక్క ఆ అఖండ తత్వాన్ని బ్రహ్మతత్వాన్ని నీవు
ఆనందించగలుగుతావు. లేదు అంటే అయినా అంతే. నువ్వు ఉపాసించే దైవం కూడా ఉన్నాడన్న ధైర్యం లేకపోతే నీకు ఆనందం ఎక్కడ కలుగుతుందండి? నీకు ఎప్పుడు భయం అయితే ఇంకా ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? నాకు ఆయన ఉన్నాడండి, నేను ఎందుకు భయపడాలని నువ్వు అన్నప్పుడు ఏడుస్తారా నొప్పులకి? భయం కలుగుతుందా? మొదటిసారి అయితే ఏంటి, ఏ సారి అయితే ఏంటి? ధైర్యం ఉన్నప్పుడు భయం ఉన్నారు అనుకున్నప్పుడు ఎందుకు వస్తుందండి? ఎస్, పరమాత్మ నాకున్నాడు అని అనండి, ఎందుకు వస్తాయి? నొప్పులు వస్తే రావచ్చు దేహానికి, కానీ దుఃఖం కలగదప్పుడు. దాన్ని భరించే శక్తి అనండి, దానిని పోగొట్టుకునే స్ఫురణ ఉపాయాలన్నీ కూడా స్ఫురణకు వస్తాయి. ఎందుకంటే నువ్వు బ్రహ్మాన్ని నమ్మావు కాబట్టి, ఉపాసించే దైవాన్ని నమ్మావు కాబట్టి బ్రహ్మాండంగా ఉండవచ్చు. ఆ ధైర్యం ఉండాలి. కాబట్టి ఆ శ్రీకృష్ణ భగవాన్ని చిన్మయమగు లీలల జ్ఞానము నీకు కలగాలి అంటే నీలో ఆనందం ఉండాలి కదండి ముందు. సర్వము సత్, సర్వము చిత్, సర్వము ఆనందము, మరియు సర్వము ఆ పరమాత్మయే, శ్రీకృష్ణ పరమాత్మయే, బ్రహ్మ స్వయముగా ఆయన మహిమయందు మాత్రమే రూపం దాల్చి వచ్చాడండి బ్రహ్మము. ఇలా ఉండవచ్చురా, ఇంత అఖండంగా ఉంటుంది నీ యొక్క ప్రతిభ. ఈ విధంగా నువ్వు భాషించవచ్చు అని చెప్పడానికే కృష్ణ పరమాత్మ వచ్చినా, రమణ మహర్షి వచ్చినా, పెరియవారు వచ్చినా కూడా ఇదే. అనగా తన మహిమయందు తానే ప్రతిష్ఠుడై ఉన్నాడు. సర్వాత్మ బోధ కలిగిన తరువాత ఆ సర్వాత్మమయమగు చిద్భూమి యందు సంపన్నమయ్యే చిత్ అధిష్టాతయగు శ్రీకృష్ణ భగవానుని చిన్మయమగు లీలలను లౌకికమగు దేశకాల వస్తువుల దృష్టిలతో ఎలా చూస్తావు? కావున శ్రీకృష్ణ పరమాత్మ విషయములో ఏకదేశీయుడు ఏకకాలికుడు అనే ప్రశ్నయే ఉదయించదు. ఆ స్థాయికి అవి లేవు. కావున శ్రీకృష్ణుడు మట్టి తినుటకు అర్థమేమనగా మట్టి స్థానంలోనున్న సమరసమగు బ్రహ్మానందాన్ని ఉపభోగించుట. దానిని జీవుడు చెయ్యలేడు. మీరు తినగలరండి మట్టి తినమంటే? ఇది బ్రహ్మమే అని. కేవలము పరమాత్మ కాబట్టి చేయగలడు, ఆయన మాత్రమే చేయగలడు. మానవుడు తనను చూచేవాడు రెండవ వాడు లేకున్నను తన శరీర కాంతిని తానే చూచుకుని మురిసిపోతూ ఉంటాడు. ఆహా ఎంత అందంగా ఉన్నానని అనుకోరండి, చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు కదా. అదే విధంగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా మరి ఒక చూచేవాడు లేనప్పుడు తన శరీర కాంతి స్వరూపమైన బ్రహ్మ యొక్క నిరతిశయమగు బృహత్వమును చూచి ఆనందితుడు అవుతాడు అని అంటున్నారు. అంటే అర్థము అక్కడ అదేదో ఆయన మానవుడు అని కాదు అర్థం. తన స్వరూపం తానే పొందాడు కదా. మీ పిల్లల్ని మీరు చూసి నా పోలికే అని ఆనందించారు, అచ్చం నాలాగే ఉన్నాడు అది ఇదని, మనవడు నా పోలిక అనుకుని ఇలా రకరకాల భావనలు ఉంటాయి కదండి మీలో. ఆ భావన కలిగినప్పుడు ఆనందం పొందలేదు ఇది అంతే. అలా చెప్పారు అందుకని. ఎందుకంటే బ్రహ్మ తాను రూపం పొంది తన రూపాన్ని తానే చూసుకుని ఆనందిస్తున్నట్టే. అంటే ఒక బోధలో చెప్తున్నారు నువ్వు కూడా అలా ఆనందించవచ్చు అని. నువ్వు కూడా బ్రహ్మస్వరూపుడివే, ఏం సందేహం ఏం లేదు. మరి బ్రహ్మస్వరూపుడివై నువ్వు ఎందుకు ఆనందించట్లేదురా అంటే ఏమిటండి చెప్పాలి? కాబట్టి అందరూ కూడా విజ్ఞతతో మీ యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకుని జ్ఞాన ప్రతిష్ఠులై ప్రతిజ్ఞలు చేసుకుని చక్కగా ఆనందంలో ఉండండి. శుభం భూయాత్.